భగవద్గీతావధానం అనబడే ఒక ప్రత్యేకమైనటువంటి అవధానాన్ని మనం ఇప్పుడు తిలకించనున్నాం. తిరుపతిలో సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆచార్య కోర్స్ అంటే ఎంఏ చదువుతున్నటువంటి చిరంజీవి ఎర్రంశెట్టి ఉమామహేశ్వర్ భగవద్గీతావధానిగా అనేక ప్రదర్శనలు ఇచ్చి భగవద్గీతలోని 700 శ్లోకాలను అద్భుతంగా ధారణ చేయడమే కాకుండా అనులోమ విలోమంగా కూడా వాటిని చెప్పగలడు. అలాగే ఆ శ్లోకాల సారాంశాన్ని వివరించగలడు. దానితో పాటుగా 8 విధాలుగా పండితులు భగవద్గీత పైన వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలడు. అటువంటి చిరంజీవి ఎర్రంశెట్టి ఉమామహేశ్వర్ భగవద్గీతావధానిగా ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నాడు. ముందుగా ఈనాటి ఈ కార్యక్రమానికి ఆధ్యక్షం వహించి సభను నిర్వహించవలసిందిగా విఖ్యాత ద్విశతావధాని డాక్టర్ మరడాన శ్రీనివాస్ గారిని వేదికపైకి సగౌరవంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన ఆహ్వానం పలుకుతున్నాను. డాక్టర్ మరడాన శ్రీనివాస్ గారు ఈనాటి ఈ యొక్క గీతావధాన వేదికకి అందరికీ కూడా స్వాగతం. ఇందులో సభాధ్యక్షం వహించవలసిందిగా డాక్టర్ మరడాన్ శ్రీనివాసరావు గారు ద్విశతావధాని వారిని కోరడం జరిగింది. అలాగే ఈనాటి సభకి సంచాలకత్వం వహించవలసిందిగా శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు అవధాన విద్యా వికాస పరిషత్ హైదరాబాద్ వాస్తవ్యులు వారిని ఈనాటి సభకి సంచాలకత్వం వహించవలసిందిగా మనవి. అలాగే ఈనాటి ఈ యొక్క గీతావధాన సభకి ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం వాస్తవ్యులు సంస్కృతాంధ్ర పండితులు శ్రీ భాస్కర భట్ల శ్రీరామ్ శర్మ గారు వారిని ఈ సభకి ముఖ్య అతిథులుగా వ్యవహరించవలసిందిగా కోరుచున్నాం. ఈనాటి యొక్క సభకి అవధానిగా గీతావధానిగా భగవద్గీతని దశ దిశలా చాటి చెప్తూ దాని యొక్క వైశిష్ట్యాన్ని మనందరికీ చాటి చెప్పడానికి వస్తున్నటువంటి వారు శ్రీ ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు గారు తిరుపతి వాస్తవ్యులు వారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ప్రాశ్నికులు శ్లోక దర్శనం అనేటటువంటి అంశానికి శ్రీ ఎంఎస్వి గంగరాజు గారు వారు బరంపురం వాస్తవ్యులు వారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత సంఖ్యా దర్శనం అనేటటువంటి అంశానికి శ్రీ డాక్టర్ బాబూరావు మహంతి గారు వారిని వేదిక మీదకి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే అంత్యాక్షరి అనేటటువంటి అంశానికి శ్రీమతి కొల్లూరు పద్మజ గారు వారిని అంత్యాక్షరి అనే అంశానికి శ్రీమతి కొల్లూరు పద్మజ గారు వారిని ఈ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అఖండ అంశానికి శ్రీ కాకర్ల హనుమంతరావు గారు వారిని ఈ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య. అలాగే విలోమ పఠనం అనేటటువంటి అంశానికి శ్రీ భాస్కర్ గుప్త గారు శ్రీ ఆరిశెట్టి వెంకట భాస్కర్ గుప్త గారు వారిని విలోమ పఠనం అంశానికి ప్రాశ్నికులుగా వ్యవహరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే అధ్యాయ వివరణం శ్రీ రంప సాయి కుమార్ శర్మ అష్టావధాని. తర్వాత అక్షర దర్శనం శ్రీ దండిబొట్ల దత్తాత్రేయ శర్మ గారు వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క అవధాన సభకి కూడా అవధానం అంటేనే అప్రస్తుతం లేకుండా ఉండదు.
ఇందాకే అప్రస్తుతం అవధానానికి ముక్కు పుడక అని చెప్పారు అవధాని గారు. కనుక ఈ యొక్క అవధానానికి గీతావధానానికి అప్రస్తుతంగా శ్రీ పంతుల తపస్వి గారు విజయవాడ వారిని మీ అందరి యొక్క కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అయ్యా, గీత రాత మార్చేది గీత అనే అంశాన్ని నిరూపిస్తున్నందుకు వేదిక మీది, ఆస్వాదన మాది. శ్రీరామశర్మ గారు చిరంజీవి అవధానిని ముందుగానే ఆశీర్వదిస్తూ అభినందిస్తూ స్త్రీరంగైస్తువాగంస్తనోభిః వ్యసేమ దేవహితం యధాయుః ఇంద్రో వృద్ధస్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. సర్వోపనిషత్తుల సారమై శ్రీకృష్ణ ముఖోద్గీతమైన భగవద్గీత భారత జాతిని ముందుకు నడిపించేటువంటిది, ఏమాత్రం అనుమానం లేదు. భగవద్గీత ప్రతి ఇంట ప్రతినిత్యం పారాయణం చేయవలసిందే. మన దురదృష్టం ఏమిటంటే ప్రపంచ దేశాలన్నీ కృష్ణ ముఖోద్గీతమైన భగవద్గీత గురించి పరిశోధనలు చేస్తూ ఆ గీతామృత సారాన్ని గ్రోలి జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారంగా భగవద్గీతని ఎంచుకుంటుంటే మన దగ్గర ఏదో ఒక అననుకూల సందర్భంలో భగవద్గీతను ఆ క్యాసెట్లను మోగించడం, భగవద్గీత శ్లోకాలు వింటే వీళ్ళు ఇంట్లో ఏదో అశుభం జరిగింది అనేటువంటి భావనకు రావడం అన్నది అత్యంత హేయమైన దురదృష్టకరమైన సన్నివేశం. అది పోవాలి. ప్రతి ఇంట భగవద్గీత రావాలి. ఎక్కడ భీరుడైన వాడు ఉంటాడో అక్కడ తట్టి లేపే ఒక చైతన్యం కృష్ణ పరమాత్మగా నిలబడుతుంది. సమస్య జీవితంలో ఉండే ఏ సమస్యకైనా పరిష్కారం మనకు భగవద్గీతలోనే దొరుకుతుంది. ఖచ్చితంగా ఇది నిజమండి. గాంధీ మహాత్ముడు కూడా అదే మాట అన్నాడు. నాకు ఎప్పుడు నిరాశ కలిగితే అప్పుడు నేను భగవద్గీతలో ఏదో ఒక పేజీని తెరిచి చూస్తాను. అందులో వచ్చే ఆ శ్లోకం, దాని భావం చదువుకుంటే చాలు నా మనస్సులో ఉండేటువంటి సందేహం పటాపంచలైపోతుంది అని మహాత్ముడే ప్రకటించాడు. ఎంతోమంది భగవద్గీతను మన పూర్వీకులు ప్రతినిత్యం ఇంట్లో పారాయణగా పెట్టుకొని చేస్తున్నారు. ఇప్పటికీ చేస్తున్న వాళ్ళు మహనీయులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ తరానికి, వచ్చే తరానికి భగవద్గీత అందాలి. అలా వచ్చే తరానికి కూడా భగవద్గీత అందడానికి అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. ఇవాళ ఆశ్చర్యకరంగా చిన్నపిల్లలు భగవద్గీతలో ఉండే 700 శ్లోకాలను కంఠస్థం చేయడమే కాకుండా వాటిని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేస్తున్నారు. అటువంటి చిరంజీవులందరికీ ప్రతీక ఉమామహేశ్వరరావు గారు. ఉమామహేశ్వరరావు గారు తిరుపతిలో సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆచార్య అంటే ఎంఏ కోర్సును చదువుతున్నాడు. అవధాన విద్యా వికాస పరిషత్ ద్వారా సాహిత్య రంగంలో కూడా ప్రవేశించి సాహిత్య అవధానాన్ని కూడా చేస్తూ ఉన్నాడు. అటువంటి ఉమామహేశ్వరరావును పరీక్షించడానికి ఇంతమంది పెద్దలు, వేద విధులైనటువంటి విద్వన్మూర్తులు వచ్చి ఉన్నారు. ఇంతమంది ప్రసిద్ధుల ఎదుట ఇప్పుడు ఈ బాల అవధాని అవధానం చేసి తన ప్రతిభను నిరూపించుకుంటాడు. ప్రత్యేకించి ఇక్కడికి విచ్చేసిన రాష్ట్రిక వర్యులందరికీ నమస్సులు తెలుపుకుంటూ సభాధ్యక్షులైనటువంటి మాన్య మహోదయులు, మా మిత్రులు శ్రీ మరడాన శ్రీనివాసరావు గారిని 2 మాటలు పలకవలసిందిగా కోరుతున్నాను. నమస్సభాయై సభా సరస్వత్యై నమః. అసలు అవధానం అంటే ఆంధ్రులకు అత్యంత ప్రీతికరమైంది. తెలుగు వారందరికి కూడా
చాలా ప్రీతికరమైనటువంటి విద్య అవధాన విద్య. అది కేవలం కృషి మీద వచ్చేది కాదు, అంతో ఎంతో పూర్వజన్మ సుకృతం, అమ్మవారి యొక్క ఉపాసన ఉంటే కానీ లభ్యం కాని విద్య అది. ఒక యోగ విద్య. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అవధానాలు అనేక రకాలుగా ఉన్నాయి. అష్టావధానాలు, శతావధానం, సహస్రావధానం. అలాగే నిన్న మీరు గంటావధానం మా అపర్ణ గారును సాయి కుమార్ గారు కలిసి చేశారు. గంటావధానం, అలాగే నేత్రావధానం. కను సైగల ద్వారా అక్షరాలు చెప్తూ ఉంటే ఆ ఇద్దరు అవధానాలు ఉంటారు సేమ్ ఇదే విధంగా. ఒకరు కను సైగలతో చెప్తూ ఉంటే రెండవ వారు ఆ అక్షరాలని రాస్తారు. ఈ రెండు సరిపోవాలి. అది నేత్రావధానం. అలాగే పుష్పావధానం, అంగుష్టావధానం, బొట్టవ్రేలు సైకిల్తో చెప్తే అది అంగుష్ట. ఇవన్నీ సాంకేతికమైన అవధానాలు. అలా గణితావధానాలు ఉన్నాయి. లక్కోజు సంజీవరాయ శర్మ గారు అటువంటి మేధావులు గణితావధానాలు చేశారు. అలాగే ఘంటసాల అవధానం రహమతుల్లా గారు బరంపూర్ అనుకుంటారు, ఆయన మన ఘంటసాల అవధానం చేస్తారు ఆయన. అలాగే ఇటీవల భగవద్గీత అవధానాలు ఒకరిద్దరు వ్యక్తులు యువకులు చేయడం జరుగుతుంది. ఇటీవల మా చిరంజీవి ఉమామహేశ్వరరావు చిన్నవాడు, మంచి ప్రతిభావంతుడు. ఇటీవల ఆయన అష్టావధానాలు కూడా చేశాడు. మరి అష్టావధానం చేయడం అంటే అంత అష్టావధానం అంటే కష్టావధానం. అది వాటితో పాటు ఈ భగవద్గీత అవధానం ఇది ధారణకు సంబంధించినటువంటిది. ఇది మొత్తం భగవద్గీతలో ఉన్నటువంటి ఆ 700 శ్లోకాలు కూడా ఆయన కంఠస్థమే. 742 శ్లోకాలు ఒకట అన్ని శ్లోకాలు ఆయన కంఠస్థం. సంఖ్య చెప్తే ఆయన ఆ శ్లోకం చెప్తాడు, లేదా మన శ్లోకం చదివితే ఆయన సంఖ్య చెప్తాడు. ఇంకా ఎన్నో విన్యాసాలు ఈ భగవద్గీతకు సంబంధించినటువంటి విషయాలు చెప్తాడు. ఇందాక మా దత్తాత్రేయ శర్మ గారు మాన్య మహోదయులు చెప్పినట్లుగా భగవద్గీత అనేది మన జీవితంలో నిత్య సాధనం. అది నిరంతరము మనం చదవలసినటువంటి గ్రంథం. అది మహాత్మా గాంధీకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, మానసిక క్లేశము వచ్చినా ఆయన భగవద్గీతని ఇలా తెరిస్తే ఏదో ఒక శ్లోకం తగిలేది. ఆ శ్లోకంలో ఆయనకి పరిష్కారం కనిపించేదని స్వయంగా గాంధీ గారు చెప్పుకున్నారు, ఉటంకించారు ఆయన. ఎందుకంటే అజ్ఞానం అంటే ఏమి చెయ్యాలి అని మోహంలో, మాయలో, భ్రాంతిలో పడిపోయినటువంటి అర్జునుడికి కర్తవ్యోపదేశం అర్జునుడి ద్వారా యావత్ ప్రపంచానికి కృష్ణ పరమాత్ముడు ఆ గీత ద్వారా ఉపదేశాన్ని అందించాడు. అటువంటి ఉత్కృష్టమైన భగవద్గీతలో మరి మా చిరంజీవి ఉమామేశ్వరరావు అవధాని ఇటు అష్టావధానాలతో పాటు సాంకేతిక అవధానాలు రెండు చేస్తున్నాడు. మరి ఇటువంటి ఇప్పటికీ దాదాపు 18 అష్టావధానాలు భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి అనుకోకుండా అది యాదృచ్ఛంగా ఇప్పటికి 18 గీతావధానాలు చేశాడు ఆయన. మన బరంపురంలో ఇది ఒరిస్సాలో చేస్తున్నటువంటి, రాయగఢ్లో చేస్తున్నటువంటి ఈ యొక్క అవధానం 19వ అవధానం. అంతే అంతే నవదశ ఏకోన వింశతి అనే కంటే నవదశ బాగుంటుంది. అంచేత 19వ అవధానం. ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్దలు, మాన్యులు, పృచ్ఛకులు, అవధానులు వీళ్ళందరూ కూర్చున్నారు. అంచేత ఈ అవధానం చక్కగా కొనసాగించవలసిందిగా వర్ధిష్టమైనటువంటి మా చిరంజీవి ఉమామేశ్వరరావుకి ఆశీర్వాదం తెలియజేస్తూ పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ, మరి మీరు ఈ 3 రోజుల్లో ఇటు ఘంటావధానం కొత్తగా విన్నారు, అలాగే భగవద్గీత అవధానం వింటున్నారు, మొట్టమొదటిసారిగా శతావధానాన్ని చవి చూశారు. నిజంగా ఈ రాయగడ వాస్తవ్యులు ఎంతో అదృష్టవంతులు. ఇటువంటి సాహిత్య కన్నామృతాన్ని గురైనటువంటి మీరందరూ కూడా ధన్యులు. ఎందుకంటే మనకి ఈయన చెప్తాడు జగన్నాథ పండితురాయలు, ఓ భగవంతుడా నాకు ఎటువంటి కష్టాలైనా ఇవ్వ పర్వాలేదు భరిస్తాను, కానీ అరసికులకు కవిత్వాన్ని వినిపించేటువంటి దౌర్భాగ్యాన్ని మాత్రం మాకు కలిగించవద్దు. అరసికేశ కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అటువంటి లిఖించవద్దు అటువంటి అని అన్నాడు. అంచేత ఇటువంటి సరస్సులైన మీ వద్ద ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం, అదృష్టం అందరికీ లభించినందుకు అందరం కూడా ఎంతో ఆనందిస్తూ, సంసార విషవృక్షస్య 2 ఫలే అమృతోప్మి అన్నారు.
సంసార విషవృక్షానికి రెండే రెండు అమృత ఫలాలట. ఎందుకంటే మామిడి చెట్టుకి మామిడి పళ్ళే కాస్తాయి, నిమ్మ చెట్టుకి నిమ్మకాయలే కాస్తాయి. కానీ సంసారం అనే విషవృక్షానికి రెండు అమృత ఫలాలు, విషఫలాలు కాదు, రెండు అమృత ఫలాలు. ఒకటి సజ్జన సాంగత్యము, రెండు సద్గ్రంథ పఠనం. ఇటువంటి మహర్షితులైనటువంటి ఇంతమంది సాహిత్యవేత్తలు, మేధావులు వచ్చి మన రాయగడకు వచ్చి ఇక్కడ ఇంత చక్కని కార్యక్రమాలు జరుపుతున్నారంటే అది ఎంతో అదృష్టవంతం, ఎంతో ఆనందకరమైనటువంటి ఈ మహోన్నతమైన సన్నివేశంలో ఈ భగవద్గీత అవధానం చక్కగా సాగాలని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సంస్థ వారికి, మా మిత్రులు, అధ్యక్షులు, మా సంచాలకులు, నేటి అవధాన సంచాలకులు మా దత్తాత్రేయ శర్మ గారికి, ముఖ్య అతిథి మా వేద పండితులు, మాకందరికీ, మా శ్రీకాకుళం ప్రాంతానికి మాకు గర్వకారణమైన వేద విద్వాంసులు భాస్కర భట్ల వారికి, మరి ఇక తక్కిన పురుచికల మానవులకు, అవధానులకు, చిరంజీవులకు మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. స్వస్తి. సభాయే నమః. భాస్కర భట్ల శ్రీరామశర్మ గారు వారు ముఖ్య అతిథిగా ఈ సభలో ఉన్నారు. ఈ అవధానంలో భగవద్గీతలో ఎక్కడైనా అవధాని గారు పొరబడినా లేకపోతే ఏదైనా ఇంకా విశేషాంశాలు చెప్పవలసి వచ్చినా వారిని కల్పించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వారి కోర్టులో జడ్జిమెంట్ ఉంటుంది. ఎక్కడ ఏదైనా అన్ని కూడా ఆ కోర్టుకు చేరుతాయి. నేను కేవలం బండి నడిపేవాడిని, సంచాలకుడిని మాత్రమే అని మనవి చేసుకుంటూ వారు చివరికి తీర్పునిస్తారు. ముందుగా వారు ఆశయపూర్వకంగా ఒక మాట చెప్తారు. ఏకక్రియాద్యర్థికరి బభువ అని ఒక సూక్తం ఉంది, సూక్తి. ఇక్కడ రాయగడలో ఒక అవధానం అని మనం అనుకున్నాం. ఘంటావధానం అంటే ఆ ప్రచారం, అది ఒకసారి ప్రయోగం చేశారు. అది అలాగే భగవద్గీత అవధానము, అలాగే శతావధానం ఎలాగ చూశారు. అంటే దీనికి ఏమని పేరు పెట్టారంటే ఘంటావధాన, భగవద్గీత అవధాన, గర్భిత శతావధానం అని దీనికి తెలియజేస్తూ, ఇలాంటి మహత్తర కార్యక్రమం చేసే హక్కుదారులు ఎవరైనా ఉన్నారంటే అది రాయగడ వాస్తవ్యులని మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తూ చిరంజీవిని ఆ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. పెద్దల మాట అది నిజంగా ఆశీపూర్వకంగా అందించినటువంటి మాట. ఇవాళ రాయగడ పట్టణంలో 3 రోజులుగా సాహిత్యోత్సవాలు, వసంతం రాకముందే సాహిత్య వసంతోత్సవాలు కొనసాగుతున్నాయని నా భావన. ఇక్కడ నిజంగా వీళ్ళ నిర్వాహకులకు హృదయపూర్వకమైనటువంటి వందనాలను ముందుగానే తెలియజేసుకుంటూ, భగవద్గీత అవధానం చేయబోతున్నటువంటి చిరంజీవి ఉమామహేశ్వర్ పైన మీ అందరి ఆశీర్వానుగ్రహాలు ఉండాలని మరొకమారు కోరుకుంటూ, ఇక్కడ 8 అంశాలకు 8 మంది ప్రాశ్నికులు కూర్చొని ఉన్నారు, ఉద్దండ పండితులు కూర్చొని ఉన్నారు. ఒక్కొక్క అంశాన్ని వారు పరీక్షిస్తారు. భగవద్గీతలో 18 అధ్యాయాలు, 701 శ్లోకాలు ఉన్నాయి. ఈ 701 శ్లోకాలు ఆయన కంఠస్థం అయినప్పటికీ కూడా వాటిని అనులోమ విలోమంగా కూడా ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలడు. ఎక్కడ ఏ శ్లోకాన్ని అడిగితే ఆ శ్లోకానికి భావం చెప్పగలడు. ఎక్కడ ఏ అక్షరంతో పద్యం ఆపితే ఆ అక్షరంతో ఆయన అవధానం చేయగలడు, ఆ శ్లోకం చెప్పగలడు. ముందుగా శ్లోక దర్శనం అనేటువంటి అంశం ఒకటి ఉంటుంది. అంశాలు పరిచయం చేసినాక అవధాని గారికి ఇస్తాను. శ్లోక దర్శనం అంటే ఈ 18 అధ్యాయాలలో ఏ అధ్యాయంలో ఏ శ్లోకం ఉందో ఆ నంబర్ చెప్తే ఆ శ్లోకం వారు చెప్తారు. అంటే ఉదాహరణకు 1వ అధ్యాయంలో 2వ శ్లోకం ఏమిటి అని అడిగితే ఆ శ్లోకం మొదలు చెబితే ఆ శ్లోకాన్ని పూర్తిగా అవధాని గారు చెప్తారు. సంఖ్యా దర్శనం 2వది. దీన్ని డాక్టర్ బాబురావు మహంతి గారు నిర్వహిస్తారు. శ్లోక సంఖ్య చెబితే అంటే 3వ అధ్యాయంలో 12వ శ్లోకం ఏమిటి అని అడిగితే అంటే ఇది కాదు అలా ఉదాహరణగా చెప్పాను, ఆ శ్లోకాన్ని వారు చెప్తారు. ఇక్కడ శ్రీమతి కొల్లూరు పద్మజ గారు కూర్చొని ఉన్నారు. వారు పాటను, పద్యము, గేయము, గీతము ఏదో ఒకటి ఆలపిస్తారు. వారికి మనసుకు నచ్చింది. వారు ఎక్కడ ఏ అక్షరాన్ని వదిలిపెడితే ఆ అక్షరంతో భగవద్గీతలో ఉన్న శ్లోకాన్నే వీరు చెప్తారు. మళ్ళీ
ఉదాహరణకు విశ్వదాభిరామ వినురవేమ అని వారు వదిలిపెట్టారనుకోండి, మకారంతో భగవద్గీతలో వచ్చే శ్లోకాన్ని వీరు చెప్తారు. ఇక అఖండ పఠనం అనే అంశాన్ని శ్రీ కాకర్ల హనుమంతరావు గారు నిర్వహిస్తారు. అఖండ పఠనం అంటే ఆయన 3వ అధ్యాయంలో 12వ శ్లోకం నుంచి చదువుతూ ఉండు అంటే ఆయన 12వ శ్లోకం నుంచి చదువుతూ ఉంటాడు. 12, 13, 14, 15 ఇట్లా చదువుతూ ఉంటారు. వారు ఎక్కడ ఆపమంటే అప్పటిదాకా ఆయన చదువుతూనే ఉంటారు. వారు ఆపకపోతే ఆ అధ్యాయం మొత్తం చెప్పేస్తారు. ఇక అంటే వారు స్పీడ్ బ్రేకర్గా ఎక్కడ అంటే మీరు మొదటి శ్లోకం అడగండి, అడిగేసి నిద్రపోకండి, ఎందుకంటే 700 శ్లోకాలు అవే అయిపోతాయి. మీరు మొదటి శ్లోకం అడిగేసి నిద్రపోకండి కుర్చీలో, ఎందుకంటే మళ్ళీ 700 శ్లోకాలు ఆయన చెప్పుకుంటూ పోతూనే ఉంటాడు. బండిని గేర్ వేసి ఆ స్టీరింగ్ మీద కూర్చోబెట్టి ఇంకా వదిలేస్తే ఆ బండి వెళుతూనే ఉంటుంది. దానికి ఎక్కడ కూర్చోబెట్టి బ్రేక్ వేసేదాకా అది వెళుతూనే ఉంటుంది. అది అఖండ పఠనం. తర్వాత విలోమ పఠనం. విలోమ పఠనం అంటే ప్రతి శ్లోకానికి 4 పాదాలు ఉంటాయి, మీకు అందరికీ తెలిసిందే. దీంట్లో ఆయన 4వ పాదమో 3వ పాదమో ఏదో చదువుతాడు. చదివితే 4వ పాదం చదివితే 4, 3, 2, 1 అలా ఆ శ్లోకాన్ని కింది నుంచి పైకి తీసుకొచ్చి చెప్తారు. అవరోహణ క్రమం. అవునండి. తర్వాత అధ్యాయ వివరణం. ఇక్కడ కూర్చున్న ఇందాక ఈ విలోమ పఠనం అన్నది శ్రీ భాస్కర గుప్త గారు నిర్వహిస్తారు. విలోమ పఠనం అయిన తర్వాత అధ్యాయ వివరణం అనేది శ్రీ రంప సాయి కుమార్ గారు నిర్వహిస్తారు. వారు కూడా అష్టావధాని. వారు ఏం చేస్తారంటే 3వ అధ్యాయంలో ఉన్న ఈ అధ్యాయం యొక్క సారాంశం ఏమిటి అని అడిగితే ఆ అధ్యాయ సారాంశాన్ని సంక్షిప్త రమణీయంగా అవధాని వర్ణిస్తాడు. తర్వాత అక్షర దర్శనం. దండిభట్ల దత్తాత్రేయ శర్మ గారిని మనం ఇందాక అప్రస్తుత ప్రసంగంలోనే చూసాం. కానీ ఇక్కడ ఆయన ఇంకొక రూపాన్ని చూపించుతున్నారు. అదేమిటంటే 12వ అధ్యాయంలో 13వ శ్లోకంలో 4వ పాదంలో 3వ అక్షరం ఏమిటి అని అడిగితే అప్పటికప్పుడు ఆ అక్షరం చెప్తారు. ఇది అక్షర దర్శనం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనం చేయిస్తే ఇక్కడ అక్షర దర్శనం వారు చేయిస్తారు. ఇది అక్షర దర్శనం. ఇదన్నీ అయితే మనం 3 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. పానకంలో పుడకలు ఎట్లా ఉంటాయో, ఎలా అడ్డుపడతాయో, పరిగెత్తమని కాళ్ళు బట్టి వెనక్కి లాగే రకంగా పరిగెడుతూ ఉంటే ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్ల లాగా అప్రస్తుత ప్రసంగం అడ్డుపడుతుంది. పొగడకండి, సిగ్గేస్తుంది. అది శ్రీ పంతుల తపస్వి గారు ఆ పని నిర్వహిస్తారు. వారు కూడా తపస్వి కనుక ఈ భగవద్గీత ఎంత గొప్ప యోగ శాస్త్రమో వారికి తెలుసు కనుక ఎక్కడ అడ్డుపడాలో ఏ రకంగా ప్రశ్నించాలో వారు ఆ రకంగా ప్రశ్నించి వారి ఏకాగ్రతను భగ్నం చేయడానికి వీలైనంత ప్రయత్నం చేస్తారు. అవధాని గారు నిరాఘాటంగా సాగిపోతారు. మీ అందరి ఆశీస్సులు ఆయన పైన ఉన్నాయి కనుక ఇక వెంటనే మనం అవధానంలోకి వెళదాం. అవధాని గారిని తమ ఇష్ట దైవ ప్రార్థన చేసుకుని అవధానంలోకి వెళ్ళమని కోరుతుంది. ఓం శ్రీ పరమాత్మనే నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మను మనస్సులో సభక్తికంగా ధ్యానిస్తూ తొలి గురువులైన తల్లిదండ్రులను నమస్కరించుకుంటూ చిన్ననాటి నుండి శ్రీ విద్యతత్వంబు
నిత్య వస్తు రీతి ప్రత్యహమున చిన్ననాటి నుండి శ్రీ విద్య తత్వంబు నిత్య వస్తు రీతి ప్రత్యహమున అందజేసినారలమ్మ నాన్నలు నాకు వారి కంజలింతు భక్తితోడా. మా తల్లిదండ్రులు శ్రీ ఎర్రంశెట్టి శివనారాయణ శ్రీమతి ధనలక్ష్మి దంపతులకు నమస్కరిస్తూ, చిన్నప్పటి నుండి కూడా మనమంతా పిల్లలకి మంచి విద్యాబుద్ధులు నేర్పించి మంచి ఉద్యోగంలో వారిని స్థిరపరిచి సుఖంగా ఉండాలని కోరుకుంటాం. ఆ ప్రకారంగా ఇంకా ఉన్నతంగా ఆలోచించి చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక తత్వాన్ని కూడా అందించి ఈరోజు భగవద్గీత శ్లోకాలన్నీ నేర్పించి ఇలా అవధానం చేయడానికి కారకులైన తల్లిదండ్రులకి నమస్కరిస్తున్నాను. తరువాత తల్లిదండ్రులు గురుస్థానాన్ని ముందుగా వహిస్తే తర్వాత ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి కారకులుగా, ప్రేరకులుగా, మార్గదర్శకులుగా ఆధ్యాత్మిక గురువులు కూడా ఎంతో అవసరం. ఎందుకంటే మనం ఒక మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు మనల్ని అవరోధించడానికి ఎన్నో రకాలుగా మనం అనేక వ్యామోహాల్లో చిక్కుకుంటాం. ఆ వ్యామోహ శృంఖలాలన్నింటినీ కూడా త్రెంచివేసి మళ్ళీ ఆ ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేటువంటి విధంగా ఒక ఆధ్యాత్మిక గురువు మనకు అవసరం. అటువంటి గురువులు నాకు లభించినందుకు నా జన్మ ధన్యతను భావిస్తూ చిన్నప్పటి నుండి భగవద్గీత శ్లోకాలను నేర్చుకోండి, భగవద్గీతను చదవండి, భగవద్గీత యొక్క విషయాలన్నీ తెలుసుకోండి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలిపేటువంటి గ్రంథాలను చదవండి అని ప్రోత్సహించి ప్రేరేపించి తాత్విక బాల వికాస్ రూపంలో బాల్యం నుండే ఆధ్యాత్మిక జ్ఞాన శక్తిని పెంపొందింపజేసేటువంటి విధంగా పునాదులు వేసి ఈరోజు ఈ అవధాన స్థితికి తీసుకొచ్చినటువంటి మా గురుదేవులు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు బ్రహ్మర్షి డాక్టర్ ఉమరాలి షా సద్గురువర్యులకు నమస్కరించుకుంటూ, అవధానంబుల చేయుచుంటి నిపుడన్నట్లైన అవధానంబుల చేయుచుంటి నిపుడన్నట్లైన త్వద్దివ్య ఋగ్భవ సంకల్ప మహత్వ శక్తి జనిత స్ఫారాంచదున్మేషమే సవిశేషంబుగ వెల్గి కారణమయన్ సర్వంబు నీలీలయే శివతేజ పరిపూర్ణ రూప రుచిరా శ్రీయాలిషా సద్గురు. గీతాశ్లోకములన్ పఠించుమని విజ్ఞేయాత్మ విద్యా కనశ్రీతత్వంబును నేర్వుమంచు. గీతాశ్లోకములన్ పఠించుమని విజ్ఞేయాత్మ విద్యా కనశ్రీతత్వంబును నేర్వుమంచు. బహుధా చిద్రూపి అయినన్ను సచ్చేతస్కున్ పొనరించితీవె పరమాశీర్వాదమందించి. సచ్చేతస్కున్ పొనరించితీవె పరమాశీర్వాదమందించి. ఏ రీతి నిన్ను నుతించ శక్యమగునో శ్రీయాలిషా సద్గురు అని గురుదేవులు బ్రహ్మర్షి డాక్టర్ ఉమరాలి షా సద్గురువర్యులను మనస్సులో ధ్యానించుకుంటూ ఆ అవధానం చేసేటువంటి ధైర్యం, ఈ అవధాన స్థితిలో నిలబడగలిగేటువంటి శక్తి అంతా కూడా లభించినటువంటి ఆశీర్వాద బలం వారి నుండి అని గర్వంగా భావిస్తూ, చిన్నప్పటి నుండి వారు ప్రేరేపించి ప్రోత్సహించి ఆశీర్వదించబట్టి ఈరోజు ఇన్ని అవధానాలు నేను చేయగలిగాను. భగవద్గీత అవధానాలు, తర్వాత భగవద్గీత అవధానాలకి అనుసంధానంగా నాకు కేవీఎన్ ఆచార్య గారు పరిచయం అవ్వడం, తద్వారా హైదరాబాదులో అవధాన విద్యా వికాస్ పరిషత్ పరిచయం అవ్వడం, తద్వారా ఇటువంటి శతావధానాల్లో పాల్గొనడం అంతా కూడా ఒక లీలగా గడిచిపోయింది. అదంతా కూడా పరమాత్మ యొక్క లీలగా భావిస్తూ ఈరోజు అవధానానికి సంచాలకులుగా వ్యవహరిస్తున్నటువంటి గురుదేవులు అవధాన విద్యా వికాస పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు. వారు 2 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. అవధానం గీతావధానం చేస్తున్నప్పటి నుండి
వారు సాహిత్యావధానిగా నన్ను తీర్చిదిద్దడానికి ఎంతగానో ప్రోత్సహించారు. నేను వారి మొట్టమొదటి శిబిరంలో నేను శిక్షణ పొందాను. అప్పటి వరకు నాకు పద్యాలు రాయడం కూడా తెలీదు. అయినప్పటికీ కూడా వారిచ్చినటువంటి ప్రోత్సాహం మీద భాగవత పద్యాల్ని అలాగే కొన్ని పద్యాలని చదువుకుని మొన్న జరిగిన శిబిరంలో అష్టావధానం చేయగలిగానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నా. మన అవధాన విద్యా వికాస పరిషత్ అనేది అవధానులను తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ. అక్కడ అన్ని రకాల బోధనలను మాకు అందించి అవధానంలో అవధాన వేదిక ఎక్కినప్పటి నుండి చివరి దిగిపోయేంత వరకు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో చక్కగా వివరించి మాకు తెలియజేశారు. కాబట్టి ఈ విధంగా అవధానాలు చేయగలుగుతున్నాం. అందుకనే వారికి సంచాలకులైన దత్తాత్రేయ శర్మ గారికి నమస్కరిస్తూ అవధాన కళా సుధలను నవయుగమున కందజేయ నాయకుడైతాన్ సవనంబును పొనరించెడు కవి దత్తాత్రేయ శర్మ ఘనునిన్ కొల్తున్. నా పేరంతా పద్యంలో కవి దత్తాత్రేయ శర్మ ఘనునిన్ కొల్తున్ అని నమస్కరిస్తూ, వారికి నమస్కరించానంటే పరిషత్ వాళ్ళందరికీ నమస్కరించినట్టే. అవధాన విద్యా వికాస్ పరిషత్తులో మాకు విద్యను నేర్పించినటువంటి గురువులందరికీ నమస్కరించినట్టే అని భావిస్తూ కేవీఎన్ ఆచార్య గారికి, ముఖ్యంగా ఆముదాల మురళి గారికి, ఇంతవరకు శతావధానం నిర్వహించినటువంటి బులుసు అపర్ణ గారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవధానానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి ద్విశతావధాని శ్రీ మరడాన శ్రీనివాస్ గారికి నమస్కరిస్తూ మరడాన శ్రీనివాసుని చక్కగా అష్టావధానం చేసినప్పుడు ఒక పద్యం చెప్పాల్సిందే. మరడాన శ్రీనివాసుని సరస కవీషుని, మరడాన శ్రీనివాసుని సరస కవీషుని వధాన చాంద్రజ్యోత్స్నాకరుడిని, వధాన చాంద్రజ్యోత్స్నాకరుడిని నిత్యము వెలిగడి దరహాసము కల్గు, నిత్యము వెలిగడి దరహాసము కల్గు కోవిదవరుని గొల్తున్ అని ద్విశతావధాని నేటి అధ్యక్షులు మరడాని శ్రీనివాస్ గారికి నమస్సుమాంజలు అర్పిస్తూ, ముఖ్యంగా ఈ అవధాన వేదికలో ఇక్కడ అవధానం చేస్తున్నానంటే, రాయగడ పట్టణంలో ముఖ్యంగా అవధానం చేస్తున్నానంటే దానికి కారకులు, ప్రేరకులు, ఈ అవధానాన్ని చూసి మోదించేటువంటి ప్రమోదకులు అయినటువంటి ఎంఎస్వి గంగరాజ్ గారు, సంస్కృతాంధ్ర భాషల్లో నిష్ణాతులు, పండితులు, వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి విశేషించి నా యొక్క హృదయపూర్వక ధన్యవాద సహితమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వారు వద్దిపర్తి పద్మాకర్ గారి దర్శనం ఆధ్వర్యంలో జరిగినటువంటి శతావధానంలో నేను చేసినటువంటి గీతావధానాన్ని అక్కడ ప్రత్యక్షంగా దర్శించి వెంటనే ఆనందించి ఈ అవధానం మా ప్రాంతంలో కూడా జరగాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అవధానాన్ని చూసి భగవద్గీత చైతన్యాన్ని అందరూ కూడా పొందాలి అనేటువంటి ఉద్దేశంతో నాకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక అవకాశంగా ఇటువంటి గీతా బోధనా పర్వ సహితమైనటువంటి ఒక అవధాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్వి గంగరాజు గారికి విశేషించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 3 రోజులు ఇక్కడ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నిర్వహించినటువంటి ఉత్కలాంధ్ర బ్రాహ్మణ సేవా సమాజ సంస్థ వారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్య అతిథిగా ఆసీనులైనటువంటి భాస్కర భట్ల వారికి విశేషించి సవినయంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇంతమంది ఇక్కడ ఆసీనులై ఉన్నారు పెద్దలు, ప్రాశ్నికుల్లో కూడా ఎంతోమంది పెద్దలు ఉన్నారు, అందరికీ కూడా నమస్కరిస్తూ ప్రేక్షకులు అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా నమస్కరిస్తూ మీ అందరి ఆశీస్సులు అందించవలసిందిగా ప్రార్థిస్తూ ఇక ఆలస్యం చేయకుండా గీతావధానంలోకి ప్రవేశిద్దాం. ముందు ఒక మాట,
నేను గీతావధానం చేయడానికి నాకు భగవద్గీతను నేర్పించినటువంటి గురువులు రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఈరోజు ఇప్పుడు ఆచార్యులుగా పనిచేస్తున్నారు. సంస్కృత శిక్షాశాస్త్ర విభాగంలో నిష్ణాతులు డాక్టర్ ఏ సచ్చిదానందమూర్తి గారు, ఆచార్య ఏ సచ్చిదానందమూర్తి గారు. వారిని కూడా ఈ సందర్భంగా తలుచుకుంటూ ఇక అవధానాన్ని ప్రారంభిద్దాం. అయితే అందరికీ ఒక్క నిమిషం, అందరికీ నమస్కారాలు పెట్టారు, కానీ అప్రస్తుత ప్రసంగికులకు మాత్రం పెద్ద దండమే పెట్టాలి మీరు. ఎందుకంటే బాబు నాకు గండం కాకు అని ఒక పెద్ద దండమే నాకు పెట్టాలి మీరు. మీరు జాగ్రత్తగా ఉండండి, పంగనామాలు పెట్టించుకోకుండా ఉండండి. అయితే పర్లేదు, దండాలు పెడతాం, నామాలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని అందరికీ నమస్కారాలు అయినాయి. అందరికీ నమస్కారాలు పెడుతూ అప్రస్తుతం వారికి చిన్న మస్కా కూడా, అందరికీ నమస్కారం అయితే వారికి ఒక మస్కా చాలు, కింద పెట్టి ఏవైనా చేసుకోండి, ఏం చేస్తాం. ప్రత్యేకించి ఇక్కడ ఎంఎస్వి గంగరాజు గారి గురించి ఈ సందర్భంగా ప్రస్తావించాలి. వారు భాగ్యనగరంలో వద్దిపర్తి వారి అవధానంలో ఈ బాలుని అవధానం చూసి ముచ్చటపడి, నేను మా బరంపురము కానీ లేకపోతే ఇక్కడ ఒరిస్సాలో ఉన్నటువంటి రాయగడలో కానీ కార్యక్రమంలో తప్పనిసరిగా పిలిపించి మా ప్రాంతంలో ఈ భగవద్గీతావధానాన్ని నేను చేయిస్తానని వారు అన్నారు. అప్పుడే మాట ఇచ్చారు. ఈ అవధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి పరోక్షంగా వారు కారణభూతులైతే ప్రత్యక్షంగా రమేష్ శర్మ గారు, బంకుపల్లి రమేష్ శర్మ గారు దీన్ని పూనుకున్నారు. వారు ఇక్కడ ఏర్పాటు చేయిస్తున్నారు, సంచాలక సార్వభౌములు. అయితే ఈ అవధానాన్ని చూసి ఇక్కడున్నటువంటి ప్రేక్షకులలో, వీక్షిస్తున్నటువంటి వీక్షకులలో ఏ కొద్ది మందిలోనైనా చిన్నపాటి చైతన్యం కలిగి వాళ్ళ పిల్లలకు భగవద్గీత చెప్పించగలిగితే ఈ ప్రయత్నం సార్థకమైనట్లే. అది అగుగాక అని మన అమ్మవారిని ప్రార్థిస్తూ, మజ్జిగౌరీ దేవిని ప్రార్థిస్తూ, ఆ గౌరీ అమ్మవారు అందరినీ అనుగ్రహించుగాక. ముందుగా శ్లోక దర్శనం అనే అంశాన్ని శ్రీ ఎంఎస్వి గంగరాజు గారు నిర్వహిస్తారు. వారు బ్రహ్మపురం నుంచి విచ్చేశారు. ప్రత్యేకించి ఇవాళ ఈ కార్యక్రమం కోసమే వారు ఈ కార్యక్రమం కోసమే భాగ్యనగరం నుంచి ఇక్కడ దాకా వచ్చేశారు. ఈ అవధానం 3 భాగాలుగా కొనసాగుతుంది. మొదటి భాగంలో మొదటి 6 అధ్యాయాల నుంచి ప్రశ్నలు తీసుకోండి, అట్లా అది బాగుంటుంది, సేఫ్గా ఉంటుంది. తర్వాత 3 అలాగే అలా అక్కర్లేదంటున్నాడు. మనం వీలైనంత వరకు ఎక్కడైనా మీరు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా తీసుకుని నేను ఆ విభాగం చేస్తే 3 భాగాలు అంటే 3 ఆవృత్తులు అవుతాయో కాదో అని ఒక భయం కూడా ఉంది. సరే, అయినంత వరకు చూద్దాం. ముందుగా శ్లోక దర్శనం మీరు ఏ అధ్యాయం నుంచి అయినా అడగవచ్చు. సభకు నమస్కారం. చిరంజీవి ఉమామహేశ్వర్కి ఆశీర్వచనాలు. అభిసంధాయతు ఫలం. వారు శ్లోకం మొదటిలో కొంచెం అందించారు కదండి, ఆ శ్లోకం చెప్తాను. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవయత్ ఇజ్యతే భరత శ్రేష్ఠ తమ్యజ్ఞం విధి రాజసం. ఇది 17వ అధ్యాయంలో 12వ శ్లోకం. 17వ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగ యోగం అండి దాని పేరు. అందులో శ్రద్ధ ఎన్ని రకాలు, తపస్సు ఎన్ని రకాలు, దానం ఎన్ని రకాలు, యజ్ఞం ఎన్ని రకాలు, ఆ ప్రకారంగా చెప్తూ ఈ శ్లోకంలో రాజస యజ్ఞం గురించి చెప్పారు. సరి అయింది. అయితే తర్వాత అంశానికి వెళదాం. కానీ విశేషం ఏంటంటే ఈ అబ్బాయి గీత వెంట పడుతున్నాడు అంటే ఆ అమ్మాయి ఎవరు వెంట పడుతున్నాడు అనుకున్నాను, కానీ భగవద్గీత వెంట పడుతున్నాడు అనుకోలేదు నేను. చాలా సంతోషం. మీరు అలా అనుకున్నారు కాబట్టి సర్లేదు. కానీ ఆ గీత కాదు, సంగీత కాదు. రెండవది సంఖ్యా దర్శనం శ్రీ బాబురావు మహంతి గారు. సభా సరస్వతికి నమస్కారం. ఇక 18వ అధ్యాయంలో మొదటి శ్లోకం, ఇది ఏ యోగం ఎవరి వివాచ, శ్లోకం తాత్పర్యాలతో వివరించవలసిందిగా అవధాని కోరుతున్నాం. అలాగే 18వ అధ్యాయం మొదటి శ్లోకం. వారి ప్రక్రియ ఏంటంటేనండి సంఖ్యాదర్శనం.
మనకి భగవద్గీతలో ఇప్పుడు అందరికీ తెలియదు కాబట్టి కొంచెం విశేషించి చెప్తున్నా. భగవద్గీతలో 700 శ్లోకాలని ఒక పాఠభేదం ఉంది, 701 అని ఇంకొక పాఠభేదం కూడా ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అది ఎక్కడంటే 13వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో అర్జునుడు ఒక శ్లోకాన్ని చెప్తాడు తన ప్రశ్నగా. అది గీతా ప్రెస్ పుస్తకాల్లో కొన్ని వాటిల్లో ఉండదు కాబట్టి మొత్తానికి 700 శ్లోకాలు అనేటువంటి ఒక పండిత ప్రామాణికంగా ఒక గీతా పుస్తకం అనేది ముద్రించబడుతూ ఉంది. అయితే ఈ 700 శ్లోకాలని 18 అధ్యాయాల్లో విభజించారు. అందులో 18వ అధ్యాయంలో మొదటి శ్లోకం ఏంటి, ఎవరు చెప్పారు అని వారు అడుగుతున్నారు. మొదటి శ్లోకం అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషికేశ పృథక్ కేశి నిషూదన అని 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో మొదటి శ్లోకం అర్జునుడి ప్రశ్న. సన్యాసము అనేటువంటి దాని యొక్క తత్వం ఏంటి, దాన్ని నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఓ కృష్ణ పరమాత్మ జగద్గురువా నాకు బోధించు అని ఈ శ్లోకంలో చెప్తున్నట్టు. అర్జున ఉవాచ అన్నప్పుడే అర్జునుడు అడిగాడని అర్థమైపోయింది మాకు. తర్వాత ఇది అంత్యాక్షరి శ్రీమతి కొల్లూరి పద్మజ గారు. అందరు నా బాధ తట్టుకోలేక అటు వెళ్ళమన్నారు. మీరు వామపక్షం నుండి దక్షిణ పక్షానికి వచ్చారు నిర్దాక్షిణ్యంగా. ఇప్పుడు అవధాని గారు, నేను రిస్ట్ వాచ చూశాను, గోడ మీద వాచ రిస్ట్ వాచ అన్నారు. ఈ ఓవాచ ఏంటండి? అందులో అర్జున ఓవాచ, సంజయ్ ఓవాచ, మనం రిస్ట్ వాచ, గోడ మీద వాచ, ఆ వాచ ఈ వాచ అని మనం అంటుంటాం ఏది కావాలని. మరి తివాచ అంటే ఇప్పుడు ఈ చేతికున్న వాచ్ చూసినా గోడకున్న వాచ్ చూసినా మనకు కేవలం మన సమయం, ఇప్పుడు జరుగుతున్న సమయం తెలుస్తుంది. భగవద్గీతలో ఉన్న ఉవాచ చూస్తే 3 సమయాలు తెలిసిపోతాయి. అద్భుత. మన సమయాన్ని మార్చుకోవచ్చు అనమాట. అంతా మన చేతుల్లో ఉంటుంది. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మన. ఈ ఉవాచ చదివితే, కృష్ణుడు చెప్పిన ఈ ఉవాచ చదివితే ఎవరైనా మార్గంలో ఉంటారో చెప్పండి. అది బాగా వాచ్ చేయండి మీరు. జస్ట్ యు వాచ్ కృష్ణ. తర్వాత ప్రక్రియ అంత్యాక్షరి. మనకి సినిమా పాటల్లో బాగా తెలుసు కదండి అంత్యాక్షరి. ఇంతవరకు చిన్నప్పుడు ఆడుకున్నాం, మరి ఇప్పుడు అంటే మరి అంతా అయిపోయింది ఫోన్లోనే. సరస్వతి నమః. చిరంజీవి మహేశ్వరరావు గారికి నా యొక్క ఆశీస్సులు. తనకి భగవద్గీతని ఉటంకించిన కృష్ణుడి గురించి ఒక చిన్న పాట. ముద్దుగా ముంగిట ముత్య ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద. మీకు విడిచిపెట్టిన అక్షరం ద. దకారంతో దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఇది 16వ అధ్యాయంలో 5వ శ్లోకం. బాగుందండి. ఇప్పుడు 16వ అధ్యాయంలో అఖండ పఠనం శ్రీ కాకర్ల హనుమంతరావు గారు. సభాయే నమః. మీరు అఖండంగా పఠించవలసిన అవసరం లేదు. దశమోధ్యాయంలో 26వ శ్లోకం నుంచి మాకు ఆనందింపచేయండి. దశమాధ్యాయం 26. ఇది ఈ ప్రక్రియలో ఏంటంటే వారు ఆపనంత వరకు చదవాలి. ఇది సామాన్యంగా వారు మొదటి చెప్తారు, లేదా ఇప్పుడు వారు సంఖ్య చెప్పారు కాబట్టి సంఖ్య ప్రకారమే నేను చెప్తా. హలో హలో. అశ్వత్థ
అయ్యా అవధాని గారు, మిమ్మల్ని అడగ నాకు పెద్ద మైకి పెట్టారు చూసారా, చిన్నది సరిపోవట్లేదని. ఇప్పుడు ఎంతసేపు అర్ధాంగీకారం అంటారు. ఏమంటారు? అర్ధాంగీకారం అంటారు. అర్ధాంగీకారం అదేంటి అర్ధాంగీకారం ఏంటి? పాపం చాలా మంది అర్ధాంగులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు బాధపడరా? అర్ధాంగి తీపో, అర్ధాంగో ఉప్పు పులుపు అనుకుంటే అర్ధాంగీకారం ఏంటి పాపం వాళ్ళు? మౌనం అర్ధాంగీకారం అంటారు. అర్ధాంగికి కారానికి సంబంధం ఏంటంటారా? అంటే వాళ్ళు అర్ధాంగులు మౌనంగా ఉంటే కారంగా ఉంటుందా దాని అర్థం? మౌనంగా లేకపోతే కారం లాంటి మంట పడుతుంది మీకు. ఆవకాయ తింటూ అంగీ మీద పూసుకుంటే అంగీకారం అవుతుంది. అర్ధాంగీకారంలో పొట్టలో చొక్క పెడితే అర్థాంగీకారం అవుతుంది అనమాట. వారు చెప్పిన దాన్ని ప్రతిదాన్ని మీరు అంగీకరిస్తే అప్పుడు మీకు ఏమి మంట ఏమి ఉండదు, అప్పుడు కారం ఏమి ఉండదు అనమాట, తీయగా ఉంటుంది మొత్తం. అశ్వత్థ సర్వ వృక్షానాం దేవర్షీనాంచ నారదః మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః గంధర్వాణాం చిత్రరథ సిద్ధానాం కపిలో మునిః ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాంచ నరాధిపం ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. అయ్యా చాలండి, ధన్యవాదాలు. 3 శ్లోకాలకే. అందుకే నేను పక్కన కూర్చున్నాను ఆయన నిద్రపోకుండా. అఖండ పఠనం అయింది. తర్వాత ఇప్పుడు విలోమ పఠనం, ఈ అంశాన్ని శ్రీ భాస్కర్ గుప్త గారు. విలోమ పఠనం అంటే మనకి ఆరిశెట్టి వెంకట భాస్కర్ గుప్త గారు, వీరు ఇక్కడే డిగ్రీ కళాశాలలో ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు. మనకి శ్లోకంలో 4 పాదాలు ఉంటాయండి. శ్లోకంలో 4 పాదాలు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఈ 4 పాదాలని విపరీత క్రమంలో చెప్పాలన్నమాట. సిద్ధిర్భవతు మే సదా, విద్యారంభం కరిష్యామి, వరదే కామరూపిణి, సరస్వతి నమస్తుభ్యం, అంతే. వారు ఇప్పుడు అలా ఒక అధ్యాయంలో శ్లోకం అడుగుతారు, ఆ శ్లోకాన్ని విలోమ క్రమంలో చెప్తారు. 16 సభా సరస్వత్యై నమః. 16వ శ్లోకం, 16వ అధ్యాయం 21వ శ్లోకం. 16వ అధ్యాయం 21వ శ్లోకం. తస్మాదేతత్రయం త్యజేత్ కామః క్రోధస్తథా లోభః ద్వారం నాశనమాత్మనః త్రివిధం నరకస్యేదం. దాని వివరణ ఒక్కసారి వివరించండి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్ అన్నారు. మనకి నరకం అంటే తెలుసు. నరకం అంటే మళ్ళీ వారు వస్తారు. ఇప్పుడు నరకం క్రియాపదమా నామవాచకమా అంటారు. మీకు క్రియావాచకం, మేము అందరూ చెప్పుకునేది నామవాచకం, మీకు క్రియ అనమాట. మొత్తానికి భయపడ్డారు. నరికేస్తామని ఇండైరెక్ట్గా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకుంటున్నా. నరకం అంటే అదేదో చనిపోయిన తర్వాత వస్తుంది అనేటువంటి లోకంగా మనం భావిస్తాం. అంటే అక్కడ ఎప్పుడు దుఃఖాలు ఉంటాయి, ఎల్లప్పుడూ బాధలు ఉంటాయి, మనం చేసుకునేటువంటి పాపాలన్నిటికీ నరకాన్ని మనం అనుభవిస్తామని చెప్తాం. కానీ కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నరకాన్ని మనం పొందడానికి కారణం మూడు ద్వారాలు ఉన్నాయి అంటారు. మనం ఈ హాల్లో రావడానికి 2 ద్వారాలు ఉన్నాయి. అలాగే మనం నరకం అనేటువంటి దాన్ని పొందడానికి 3 ద్వారాలు ఉన్నాయి. అవేంటవి? కామము, క్రోధము, లోభము. ఈ 3 అరిషడ్ వర్గాల్లో మొదటి 3కి చెందినటువంటివి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్ వర్గాలు. అవి ఎక్కడున్నాయి? బయట మనలాగా శత్రువుల్లా తిరగట్లేదు, లోపలే ఉన్నాయి, మనలో తిష్ట వేసుకుని ఉన్నాయి, మనకి రెంట్ ఫీజు కట్టకుండా మనలోనే నివసిస్తున్నాయి అన్నమాట. వాటిని మనం నియంత్రించుకోగలిగితేనే నరకాన్ని పొందకుండా మన జీవితాన్ని సుఖమయం చేసుకోగలుగుతాము. నరకము, స్వర్గం అనేటువంటివి వేరే లోకాలుగా మనం భావించినప్పటికీ కూడా ముఖ్యంగా మన జీవితంలో మనం పొందేటువంటి ప్రతి కష్టము, దుఃఖము, బాధ, సమస్య, నష్టం అన్నీ కూడా నరకం. మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితంగా మనం దాన్ని అనుభవిస్తున్నాం. వాటిని మనం సరిగ్గా కామక్రోధాది అరిషడ్ వర్గాలకి గురి కాకుండా మనం
జీవితాన్ని ఒక నైతిక పరమైనటువంటి విధానంగా తీర్చిదిద్దుకోగలిగినట్లయితే సామరస్యం అలాగే ఐకమత్యం అంతా ఏర్పడి మనం ఒక సుఖవంతమైన జీవితాన్ని సాగించగలుగుతాం. అందుకనే కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? మనల్ని కామాన్ని విడిచిపెట్టమని చెప్తున్నారు, క్రోధాన్ని నియంత్రించుకోమని చెప్తున్నారు, లోభాన్ని విడిచిపెట్టి దానం చేయమని చెప్తున్నారు. కామం అంటే ఏదో ఒక వస్తువు మీద మన కోరిక, వస్తువు మీదనే కాదు, ప్రతిదాన్ని మన మనస్సులో మనం ఏం కోరుకున్నా కానీ అదంతా కామమే. ఆ కామం అనేటువంటిది ధర్మబద్ధంగా ఉంటే మనం ధార్మికంగా మెలగలుగుతాం, మంచి సంకల్పాలు మనలో ఏర్పడితే తద్వారా మంచి మంచి కార్యక్రమాలు చేయగలుగుతాం. అలా కాకుండా ఆ కామం అధర్మంగా ఉన్నట్లయితే మనం ఎల్లప్పుడూ కోరికలతోనే ఆశల పరంగానే భగవంతుడిని వెళ్ళి నాకు ఇది తీర్చు అది తీర్చు, నాకు 2-3 బంగళాలు కావాలి, నాకు 25 ఎకరాల స్థలం కావాలి, కార్లు కోట్ల రూపాయలు కావాలని మనం భగవంతుడి ముందు ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని కోరికలు కోరుకున్నా కానీ అవన్నీ మనం ఉన్నటువంటి కామము. దాన్ని మనం విడిచిపెట్టి భగవంతుడా నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, జ్ఞానంతో మోక్షం లభిస్తుంది, ఈ జన్మ యొక్క పరమార్థం తెలియబడుతుంది అనేటువంటి ప్రార్థన చేయాలి. ఆ ప్రకారంగా మనం కామాన్ని ఒక నీచమైనటువంటి లౌకికపరమైనటువంటి విషయాల నుండి ఆధ్యాత్మిక పరంగా మార్చుకోవాలి. అలాగే క్రోధం ఎప్పుడు కలుగుతుంది? మనం కోరుకున్నది నెరవేరకపోతే క్రోధం కలుగుతుంది. నా వస్తువులే తీస్తాడా, లేదా నేను జరగాలనుకున్నది జరగనివ్వకుండా ఉంటాడా అని కోపం బయలుదేరుతుంది వెంటనే. ఆ కోపం వల్ల వారికి ఏదోలాగా జరగకూడదు, దాని గురించి చేసేటువంటి ప్రయత్నం లోభం. ఆ ప్రకారంగా కామమే క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నిటికీ కారణం కాబడుతుంది. మొదట కామాన్ని అణిచివేసి నియంత్రించుకొని ధార్మిక పరంగా మార్చుకుని క్రోధాన్ని నియంత్రించుకుని లోభాన్ని దాన రూపంలో మనం త్యజించి ఈ ప్రకారంగా వెళ్ళినట్లయితే నరకం అనేటువంటిది మనం పొందం, జీవితాన్ని ఆనందమయం సుఖమయం చేసుకోగలుగుతాం, స్వర్గాన్ని ఈ లోకంలోనే చూడగలుగుతాం అనేది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బోధన. కానీ అయ్యా అవధాని గారు, కామవద్దు అని కృష్ణుడు ఎంత గొప్పగా చెప్పాడు కదా, మరి 8 మంది భార్యలను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, 16,000 మంది గోపికలతో ఎందుకు తిరిగాడు? ఈ ప్రశ్నకి ఇక్కడ కామ పెడతారా? కృష్ణుడు చేసింది జనాలుగా అది కొందరికి వస్తుంది కదా అటువంటి సందేహం. కృష్ణుడు చేసింది లేలండి. ఇప్పుడు మనం ఎలా అంటే రోడ్డు మీద ఎవరు వెళ్తున్నారో చూసి చెప్పాలంటే మనం ఇక్కడి నుంచి చూసి చెప్పచ్చు, మనకు ఒక రకంగా కనిపిస్తుంది. అదే మొదటి అంతస్తుకి ఎక్కి చూస్తే పైనుంచి కనిపిస్తుంది, ఇంకా పైకి ఎక్కి చూస్తే మొత్తం కనిపిస్తుంది. అలాగా మనం ఉన్నటువంటి స్థాయిని బట్టి అక్కడ జరుగుతున్నటువంటి పని కనిపిస్తుంది. అందుకనే అదే హిందూ మత ధర్మం, హిందూ ధర్మం యొక్క గొప్పతనం అది. కాబట్టి హిందూ ధర్మానికి మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందుకనే ఆదిశంకరాచార్యులు ఒక్క విషయం, ఆదిశంకరాచార్యులు ఒకటే మాట చెప్తారు, మన దృష్టిలో భేదం ఉంది, సృష్టిలో భేదం లేదు. మనం దృష్టి సరిగ్గా చూసినట్లయితే అంతా కూడా చక్కగా కనిపిస్తుంది. తరువాత ప్రక్రియ అద్భుత. మీ నరకానికి ఇంత మిన్న రకమైన సమాధానం వచ్చింది, ఎక్కడ నరకకుండా అలా చెప్పారు. బాగుంది, చక్కగా. ఇప్పుడు అధ్యాయ వివరణం ఈ అంశాన్ని శ్రీ రంప సాయి కుమార్ గారు నిర్వహిస్తారు. వారు అష్టావధాని. సభా సరస్వత్యై నమః. 6వ అధ్యాయం. 6వ అధ్యాయాన్ని అడిగారు. మనకి 18 అధ్యాయాల్లో ఏ అధ్యాయం గురించి అన్నా అడగచ్చు. 6వ అధ్యాయం పేరు ఆత్మ సంయమ యోగం. ఇందులో 47 శ్లోకాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో కూడా 47 ఉన్నాయి శ్లోకాలు, ఈ అధ్యాయంలో కూడా 47 ఉన్నాయి. ఈ అధ్యాయంలో విశేషించి మనం ధ్యానం ఎలా చేయాలి, సాధన ఎలా చేయాలి అనే విషయాలు చెప్పారు. అలాగే మన మనస్సు ఎల్లప్పుడూ కూడా చంచలంగా ఉంటుంది. మనం ఇక్కడ కూర్చున్నా కానీ మనస్సు ఇక్కడ ఉండదు. మనం మాత్రం శరీరంతో చక్కగా మనం కూర్చుంటాం, ఫ్యాన్కి ఎదురుగా కూర్చుంటాం, కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాం. మొత్తానికి ఎలా కూర్చున్నా కానీ మన శరీరం ఎక్కడ ఉన్నా మన మనస్సు ఇంకెక్కడో ఉంటుంది. అయ్యో ఇంట్లో తాళం వేసి వచ్చానా లేదా, గ్యాస్ కట్టి వచ్చానా లేదా అని వాళ్ళకు ఉంటుంది. లేదా అక్కడెక్కడో స్థలం అమ్ముతానన్నారు, అది ఎంతకి ఇస్తారో, వడ్డీలు తీరుతాయో లేవో, ఇవన్నీ సామాన్యంగా అందరికీ ఉంటాయి. మాలాంటి వాళ్ళకి ఏముంటాయంటే మేము యూనివర్సిటీలో ఇంకా ఏం వర్కులు ఉన్నాయి, ఏం చేయాలో మొదలైన ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగేటువంటి మనస్సుని నియంత్రించుకునేటువంటి మార్గాన్ని ఈ అధ్యాయంలో చెప్పారు. ఆ అమ్మాయి పడుతుందో లేదో, ఈ అమ్మాయి నన్ను చూసి నవ్వుతుందో లేదో అవి చెప్పరు. ఆ విషయాలు అది వారి చింతన, అది వారి చింతన అయిపోయింది ఎప్పుడు.
చూసారా, ఇలా చెప్పంగానే వెంటనే లిట్మస్ పేపర్కి ఇలా టెస్ట్ చేయంగానే రంగు మారిపోయినట్టు వారు రంగు మారిపోయింది అలాగా. ఆ ప్రకారంగా ఈ అధ్యాయంలో అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేనత గృహ్యతే ఒక గొప్ప సూక్తి. మనస్సును మనం నియంత్రించుకుంటే మన జీవితం అద్భుతం అయిపోతుందండి. మొత్తం శక్తి అంతా కూడా మన మనస్సులో ఉంది. మనం మన శక్తిని ఎటు మళ్ళిస్తామనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మన మనస్సుని మంచి మార్గంలోకి మళ్ళిస్తే, మరి మళ్ళించాలంటే ఎలాగా? అభ్యాసం, ప్రాక్టీస్ చేయాలని చెప్పాడు కృష్ణుడు. అలాగే వైరాగ్యం, ఈ అన్నీ కూడా అశాశ్వతమైనవి, ఇవన్నీ కూడా క్షణికమైనటువంటి సుఖాలు అందిస్తాయి. ఇప్పుడు నేను సినిమా చూస్తే ఆ 3 గంటలే, ఆ 2 గంటలే ఆనందంగా ఉంటాను. అలాగే లేదా ఏదో సీరియల్ చూస్తాను, రోజు వచ్చే అరగంటే ఆనందంగా ఉంటుంది. లేదా ఏసీ వేసుకుని కూర్చుంటాను, కరెంటు పోనంత వరకే ఆనందం. ఆ ప్రకారంగా చూసుకుంటే మనం పొందేటువంటి సుఖాలు ప్రతి ఒక్కటి కూడా కొంచెం కాలమే ఉంటాయి అనేటువంటి విరక్తి, ఒక వైరాగ్య భావాన్ని మనస్సులో ఉంచుకున్నప్పటికీ కూడా మన పనుల్ని విడిచిపెట్టకూడదు, మనం చేయాలి. ఆ ప్రకారంగా మన మనస్సులో ఒక నిశ్చయ జ్ఞానాన్ని ఏర్పరచుకోగలిగినట్లయితే మనస్సును నియంత్రించుకోగలం. తద్వారా ఈ అధ్యాయంలో ఇంకో విషయం చెప్తారు, ఉద్ధరేది ఆత్మనాత్మానం, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఒక మంచి చెప్తారు చూసారా, అలా కాకుండా మనల్ని మనమే, నేను ఏం సాధించాలి, నేను ఏ స్థితిలో ఉన్నాను, ఈ ప్రకారంగా మనల్ని మనం విమర్శించుకోవాలి, ఆలోచించుకోవాలి. నేను సరిగ్గా వెళ్తున్నానా లేదా, నా మార్గం సరైందా కాదా, నేను పొద్దున్నుంచి ఎన్ని చెడు పనులు చేశాను, ఎన్ని మంచి పనులు చేశాను, ఎంతమందిని ఇబ్బంది పెట్టాను, ఎంతమందికి ఇలాగ అడ్డంగా వచ్చేసి ఇబ్బంది పెట్టాను అని ఆలోచించుకోవాలి. ఆ ప్రకారంగా ఆలోచించుకుంటే మనలో ఉన్నటువంటి చెడు గుణాలని మనం తొలగించుకుంటాం, మనలో ఉన్నటువంటి మంచి గుణాలని మనం పెంపొందించుకుంటాం. ఆయన ఆలోచించారు కాబట్టి అక్కడ కూర్చున్నారు, ఆలోచించలేదు కాబట్టి ఇక్కడ కూర్చున్నాను నేను. వాళ్ళు చూసే వాళ్ళకి వారి దృష్టి బట్టి వారికి ఆనందం ఉంటుంది. అలా ఏమండి గురుగారు, అలా అనొద్దు, ఇక్కడ మహిళా మనులు మనల్ని కొడతారు సీరియల్ వాళ్ళు. వారు ఏం చెప్తున్నారంటే మీరు సి రియల్ అంటున్నారు, నిజమైందే చూడమంటున్నారు. సి రియల్, అది రియల్ చూడకుండా SERIAL చూస్తున్నారు అందరూ. అందుకనే నాటకంగా సాగుతుంది. ఇప్పుడు అక్షర దర్శనం అనే అంశాన్ని శ్రీ దండిభట్ల దత్తాత్రేయ శర్మ గారు. నమస్తభాయే చ సాధ్యక్షాయే. ముందుగా ఈ అవకాశాన్ని ఇక్కడ కల్పించినటువంటి ఉత్కళాంధ్ర బ్రాహ్మణ సేవా సమాజం రాయగడ వారికి, ప్రతి కార్యకర్తకు విచ్చేసినటువంటి వారికి అందరికీ కూడా శతదా సహస్రదా పాదాభివందనాలు చేస్తూ ఉన్నారు. విధంగా ఇక్కడ ఒక కొత్త రకమైనటువంటి విషయాన్ని నేను గమనించాను. ఏంటంటే ఈ బ్రాహ్మణ సేవా సమాజం కేవలం బ్రాహ్మణులనే కాదు, ఈ ఆధ్యాత్మికమైనటువంటి సనాతన ధర్మానికి ఏ కులం వారైనా సరే తోడ్పాటు అందిస్తే వారిని కూడా మేము సాదరంగా సన్మానిస్తాము, సాదరంగా ఆదరిస్తామనేటువంటి విషయాన్ని ఇక్కడ తేటతల్లం చేశారు. అందుకు మీకు శతదా సహస్రదా వందనాలు చేస్తూ, ఈ రోజున నాకు ఇచ్చినటువంటి అంశాల్లో వచ్చినట్లయితే 2వ అధ్యాయం 22వ శ్లోకం, మొదటి పాదం, 4వ అక్షరం. 2వ అధ్యాయం 22వ శ్లోకం, మొదటి పాదం, 4వ అక్షరం జీ. అది కొట్టండి, ఇప్పుడు కొట్టాలి. ఎక్కడ అధ్యాయంలో ఎన్నో శ్లోకంలో ఎన్నో అక్షరం అడిగితే, ఎన్నో పాదంలో ఎన్నో శ్లోకం ఎన్నో అక్షరం అని అడిగితే అప్పటికప్పుడు చెప్పాడంటే ఎంత సాధన చేస్తే ఆయన చెప్పగలిగి ఉంటాడు. చెప్పండి ఒకసారి ఆ శ్లోకం అంతా ఒకసారి. మిమ్మల్ని శర్మాజీ అన్నారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాన్ని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. అద్భుతం. ఈ విధంగా మొదటి ఆవృత్తి పూర్తయింది. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన ఒకసారి అవధాని గారికి అందరూ కొట్టండి చప్పట్లు. చప్పట్లు మాకు కొట్టండి, తర్వాత వేదిక దిగిన వారికి కొట్టండి. ఒక ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఉత్కళ బ్రాహ్మణ సేవా సంఘం సమాజం వారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాలలో
ఈ 3 రోజులుగా జరుగుతున్నటువంటి సాహిత్య వసంతోత్సవాలు అని నా మనసు కనిపిస్తున్నాయి. ఈ వసంతోత్సవాలకు తోడ్పడుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు మా హృదయపూర్వక ప్రణామాలు. ఎందుకంటే ఒక ఉత్కళ దేశం అనగానే మన భాష కాదు అనిపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ఆటో వాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ తెలుగు మాట్లాడుతున్నారు. అందరూ తెలుగే. ఇక్కడ తెలుగు వెలుగుతుంది, తెలుగును బతికించుకుంటున్నారు. పక్క రాష్ట్రంలో ఉండి కూడా తెలుగును బతికించుకుంటున్న మీకు నమస్కారాలు. అంటే మీరు ఉత్కల వారైనా తెలుగుకి ఉత్కలనిస్తున్నారు, అందుకు తెలుగుకు చిత్కళను కలిగిస్తున్నారు. అటువంటి ఉత్కళ ఆంధ్ర మిత్రులందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ అవధానాలు అనేక రకాలు అని మన ఇందాక అధ్యక్షుల వారు తెలియజేశారు. దాదాపు ఒక 10-12 రకాల అవధానాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. కంఠావధానం, నా మిత్రుడు ఒకతను ఉన్నాడు, అక్షర గణితావధానం చేస్తాడు. అక్షర గణితావధానం అంటే కంగ్రాచులేషన్స్ అనగానే 12 అంటాడు. ఏమిటి అంటే CON అలా అక్షరాలు లెక్కబెట్టి మనం చూసుకుంటే కరెక్ట్గా 12 ఉంటాయి. అవి 12 ఉన్నాయో లేదో నాకు తెలియదండి. ఆయన ధన్యవాదాలు అనగానే 6 అంటాడు, 5 ధన్యవాదాలు 5 అంటాడు. ఇలా ఆయనను ప్రశ్నిస్తే ఆశ్చర్యం వేస్తుంది మనకు. నేను ఒక ప్రాశ్నికుడిగా కూర్చొని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఇంత మొత్తం చదివాను. చదవగానే ఆయన ఆ మొత్తం సంఖ్య ఎంతనో క్షణాలు చెప్పాడు. ప్రపంచ సభలలో అలాంటి వాళ్ళు పిలిచి మేము గౌరవించాం. అలాగే ఈ గీతావధానం కూడా అలాంటిదే. అవకాశం దొరికినప్పుడల్లా ఉత్కళ మిత్రులకు ఇలాంటి రకరకాల అవధానాలు రుచి చూపిద్దాం. అలాగే మా శ్రీకాకుళంలో కూడా రుచి చూపిద్దాం. అనేక రకాల అవధానాలు ఉన్నాయి. నాట్యావధానం ధారా రామనాథ శాస్త్రి గారు చేసేవారు. వారి అవధానం చూశాను. అప్పటికప్పుడు వారు క్షణాల్లో వేషం మార్చుకొని వచ్చి ఆ డైలాగ్స్ వారే సృష్టించుకొని అప్పటికప్పుడు ఆ నాట్య ప్రదర్శన చేసేవారు. అలాంటి అవధానంలో గీతావధానం కూడా ఒకటి. మరి 2వ ఆవృత్తిలోకి ప్రవేశిద్దాం. మళ్ళీ శ్లోక దర్శనం అంశాన్ని శ్రీ MSV గంగరాజు గారు. మీకు పెద్ద మైక్ పెట్టారు కదా, చిన్నది ఇచ్చేయండి. మీకు నాకులాగా లేడీ మైక్ పెట్టారు, జెంట్ మైక్ ఉంది ఇక్కడ. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ఇది 7వ అధ్యాయం 3వ శ్లోకం. నేను అవధానిని ఇబ్బంది పెడుతున్నానని మైక్ కట్ చేస్తారు వాళ్ళు. అదే మనుష్యాణం సహస్రేషు, వేలాది మందిలో ఎవరికో ఒక్కరికి మాత్రమే ఇటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల అలాగే భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటువంటి తపన కలుగుతుంది. ఆ కలిగినటువంటి వందలాది మందిలో ఎవరో ఒకరు మాత్రమే సిద్ధిని పొందుతారు అని ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ తెలియజేశాడు. ఆ ఒక్కరు మనమే ఎందుకు కాకూడదు అనేటువంటి విధంగా మనం ఆలోచించాలి. అయ్యా అవధాని గారు కృష్ణుడు చెప్పండి అంతటి గొప్పటి భగవద్గీతను చెప్పాడు కదా, కానీ ఆడవాళ్ళందరూ మా ఆయన రాముడిలా ఉండాలంటారు, కానీ కృష్ణుడిలా ఉండాలని ఎందుకు అనుకోరు? ఎంతసేపు రాముడిలా ఉండాలంటారు, కృష్ణుడిలా ఉండాలనుకోరు. అది చాలా, అది మేము అనుభవపూర్వకంగా చెప్తున్నాం. అందరూ పెళ్లి కాలేదు కాబట్టి త్వరలో అవుతుంది కదా. అందరూ రాముడినే కోరుకుంటారు, కృష్ణుడిని ఎందుకు కోరుకోరు అనేసి. అంత గొప్పవాడే. అదే ఇందాక చెప్పుకున్నాం చూసారా, కృష్ణుడు అయిపోయి కింద నుంచే చూస్తాడు, పైకి ఎక్కడన్నమాట. కృష్ణుడు గెటప్ వేసుకుని కనీసం పైకి కూడా ఎక్కి చూడడం, కింద నుంచే చూస్తాడు. చిత్రం ఏంటంటే అందరూ కృష్ణాష్టమి వేడుకల్లో పిల్లలందరినీ కృష్ణుడిగా వేయిస్తాం, కానీ నవమి నాడు ఎవరైనా పిల్లల్ని రాముడు వేషం వేస్తాం. ఒకటి చిన్నప్పుడు కృష్ణుడిగా ఉండాలి, పెద్ద అయితే రాముడు అయిపోవాలి. ఇది కరెక్ట్. అది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. అది కృష్ణుడిని పూజ చేస్తారు, కృష్ణుడిలా భర్త ఉంటే మాత్రం ఒప్పుకోరు. భగవాన్ కృష్ణుని గురించి మీరు
ఎందుకు కృష్ణుడుగా ఉండాలని కోరుకోరంటే కృష్ణుడికి పుట్టక ముందు నుంచి ఆయన మీద జరిగిన హత్యా ప్రయత్నాలు ఒక్కసారి ఊహించుకోండి. ఏ సామాన్యమైన అవతారం అదేమైనా పరిపూర్ణమైనటువంటి భగవత్ స్వరూపం. ఆయనకు వచ్చిన కష్టాలు ఇన్ని అన్ని కాదు. ఒక్క విషయం తన గురించి ఏమైనా ఆలోచించుకున్నాడా? ఎంతసేపు ఇతరుల గురించి ఆలోచించడం, ఇతరుల వ్యవహారాలని తన నెత్తిన పెట్టుకొని వాళ్ళ కోసం ప్రయత్నించడం, వాళ్ళు లక్క ఇంట్లో కాలిపోతారేమో అని తాను నిద్రపోకుండా వచ్చి భీముడిని నిద్రలేపడం, ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. మరి ఇలా మన ఇంటి వాళ్ళందరూ ఈ పనులని వేరే వాళ్ళ పనులను ఎత్తున పెట్టుకొని ఊరేగుతుంటే ఇంట్లో ఎక్కడుంటాడు ఆయన? ఎక్కడ సుఖం ఉంటుంది? మరి ఎలా ఉండమంటారు? వారు ఇంకొక మాట చెప్పారు, అనుభవపూర్వకంగా చెప్తున్నా అన్నారు వారు. అందువల్ల రాముడుగా అంటే మాలాంటి అనుభవం ఆయనకు వద్దని చెప్తున్నాను. త్వరలో పెళ్లి చేసుకోబోతారు. తర్వాతి అంశం సంఖ్యాదర్శనం. సభాయ నమః. చిన్నప్పటి నుండి నాకు ఒక సందేహం ఉండేది. శ్రీకృష్ణ పరమాత్మ యశోద దగ్గర నుండి వీడ్కోలు పొంది వెళ్ళిన తరువాత మరి యశోదమ్మ దగ్గరికి రాలేకపోయాడన్నారు. ఏమిటి, ఆయన పరమాత్ముడు కదా, అంతర్యామి, ఆయన మరి యశోద దగ్గరికి రాలేకపోయాడా అనే సందేహం నాకు ఉండేది. అయితే ఆయనకి మీరు చెప్పిన విధంగా ఆయన పుట్టక ముందు నుండే ఆయనకి హత్యా ప్రయత్నాలు ఏమిటి? ప్రతిరోజు అతనికి యుద్ధమే, ఎక్కడ చూసినా యుద్ధమే, ఎక్కడ చూసినా దుష్ట సంహరణ, అలాగే శిష్ట సంహరణ, శిష్ట రక్షణ కోసం ఆయన ఎంతో ప్రయత్నించాడు. నిజంగా ఆయన్ని మనం కొలవడం అతి ముఖ్యమైన విషయం. ఇక మా ప్రశ్న, 11వ అధ్యాయం 10వ శ్లోకం. 11వ అధ్యాయం 10వ శ్లోకం. దీనికి ఏ అధ్యాయం అంటారు, ఏ యోగం అంటారు? చెప్తాను. దాని శ్లోకం తాత్పర్యం. 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం 10వ శ్లోకం. అనేక వక్త్ర నయనం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. కృష్ణ పరమాత్మ మొదటి అధ్యాయంలో అర్జునుడి యొక్క విషాదాన్ని చూసి, ఇలా అయితే అర్జునుడు తనకున్నటువంటి ప్రతిష్టనంతటినీ కోల్పోతాడు. ధర్మంగా యుద్ధం జరగడం అనేటువంటి ధర్మం. అటువంటి సమయంలో కృష్ణుడికి ధర్మాన్ని ప్రబోధిస్తూ తన యొక్క తత్వాన్ని, అంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియజేస్తూ వచ్చి విభూతి యోగంలో ఈ సమస్త విశ్వంలోనూ తాను ఏ ప్రకారంగా ఉన్నాడో తెలియజేశాడు. కృష్ణుడు భగవంతుడంటే మనం కేవలం గుళ్ళోనే ఉంటాడు అని అనుకోకూడదండి. భగవంతుడంటే కేవలం దేవాలయంలోనే ఉంటాడు అని మనం భావించకూడదు. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వోన్నతుడు. భగవంతుడు ప్రతి అణువులోనూ కూడా ఉంటాడు. భగవంతుడు లేని చోటు అంటూ ఏదీ లేదు. ఆ ప్రకారంగా ఈ విశ్వంలో ప్రతి చోట తాను ఉన్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం విశ్వరూపాన్ని అర్జునుడికి చూపిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ విశ్వరూపాన్ని చూపించేటువంటి క్రమమే ఈ విశ్వరూప సందర్శన యోగం. అర్జునుడు అడుగుతాడు, నాకు ఇప్పటి వరకు ఇంత ఇలా చెప్పావు కదా పరమాత్మతత్వాన్ని, అయ్యో ఎంత ఉత్తమమైనటువంటిది, అసలు దీన్ని విడిచా నేను ఇంతకాలం ఈ విధంగా ప్రవర్తించాను, అటువంటి పరమాత్మమైనటువంటి నువ్వు నాకు విశ్వరూపాన్ని చూపిస్తావా అని అడుగుతాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ దివ్యం దదామి తేచక్షుని, నేను చూపిస్తానని చెప్పి తన యొక్క విశ్వరూపాన్ని అంతటినీ కూడా అర్జునుడికి దివ్య దృష్టిని ప్రసాదించి చూపిస్తాడు. ఆ క్రమంలో సంజయుడు ఒక మాట చెప్తాడు, ఆ విశ్వరూపం సందర్శనం ఎలా ఉంది అంటే అనేక వక్త్ర నయనం, ఎన్నో తలలు అక్కడ ఉన్నాయి, ఎన్నో కళ్ళు అక్కడ ఉన్నాయి, అనేక దివ్యాభరణం, ఎన్నో దివ్యమైనటువంటి ఆభరణాలు, అనేక వక్త్ర నయనం అనేక అద్భుత దర్శనం. ఎంత అద్భుతాన్ని వర్ణించలేం, అది ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి తత్వం. అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. ఈ ప్రకారంగా పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని సంజయుడు చెప్తున్నాడు.
ధృతరాష్ట్రుడికి. ధన్యవాదాలు. అయ్యా. ఏ అధ్యాయం ఏ శ్లోకం అని మాకు అడగమన్నారు, కానీ ఆయన అర్థం, తాత్పర్యం, అలాగే గూఢార్థం కూడా వివరించారు. ధన్యవాదాలు, అత్యద్భుతం. అది అప్రస్తుత ప్రసంగులు ఎదురుగా ఉండడం వల్ల ధైర్యం వచ్చింది ఆయనకి. ఇప్పుడు అవధాని గారు, ఇప్పుడు మిమ్మల్ని, సాయి గారిని, మిమ్మల్ని శతమర్కట అన్నారు కదా, మరి మాలాంటి సంసారాలను ఏమంటారు? మమ్మల్ని ఎందుకంటారు? బ్రహ్మచారుల్ని శతమర్కట అంటారు కదా, అంటే మీలాంటి వాళ్ళు. మరి మేము మిగతా వాళ్ళందరూ సంసారాలు ఉన్నాం. అతను మరి సంసారం సన్యాసం నాకు తెలియదు. ఆయన సంసారేనా? ఓకే, మా గ్రూపే అనమాట. మరి మిమ్మల్ని శతమర్కట అంటారు, మరి మమ్మల్ని ఏమంటారు? అనంతమర్కట అనాలేమో. అనంతమర్కట అనాలేమో. ఏమో అవధాని గారు మనసులో ఇంకోటి ఉందేమో. అంటే ఇద్దరిని కలిపెడిగారు కాబట్టి నేను చెప్పాను సమాధానం. ఎందుకంటే ఇక్కడ అవధాన కులం ఉంది కాబట్టి. ఇందాక మీరు అడిగిన ప్రశ్న, యశోదా మాత దగ్గర మళ్ళీ కృష్ణుడు వెళ్ళిన తర్వాత రాలేదనడానికి నిన్న మన ముఖ్య అతిథిగా ఉన్నటువంటి భాస్కర భట్ల వారి నుంచి సమాధానం వచ్చింది. 14 సంవత్సరాలు రామావతారంలో ఉన్నప్పుడు తల్లిని వదిలిపెట్టి కౌసల్య మాతను దూరంగా ఉండడం వల్ల 14 సంవత్సరాలు ఉండడం వల్ల మళ్ళా 14 సంవత్సరాలు యశోదామాతగా ఆమెనే పుడితే ఆమె వద్ద ఉండి ఆ రుణం తీర్చుకున్నాడు, తల్లి వద్ద ఉండి. ఆ తర్వాత గురుగారు మళ్ళీ తిరిగి రాలేదు అంటే అక్కడికి. ఆ తర్వాత ఒగుల మాతగా మారి ఏకంగా మెడలో దండే అయిపోయాడు. అది మరి ముఖ్య అతిథి గారు చెప్తారు. తరువాత ప్రక్రియ అంత్యాక్షరి. ప్రత్యక్షరి. అందరికీ నమస్కారం. ఒక శ్లోకం. సరస్వతీ త్రియం దృష్ట్వా వీణా పుస్తకధారిణీ హంసవాహనమాయుక్తా విద్యాదానకరీ మమ విద్యాదానకరీ మమ. కరీ దగ్గర ఆపారు చూడండి. కరీ, ఓహో, కరీ దగ్గర ఆపారు. కరీ దగ్గర ఆపారు. కర్రీ కర్రీ ఇంకా రాలేదండి, భోజనం సమయం ఉంది. రేఫతోటి శ్లోకం. అంటే నిత్యానంద కర్రీ అంటే నిత్యానంద కర్రీ సదా భయ కర్రీ. అదే సంస్కారం. రేఫతోటి చాలా. సరే సరే మీరు చెప్పండి. రేఫతోటి శ్లోకం. రజస్తమశ్చ విభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. ఇది 14వ అధ్యాయంలో 10వ శ్లోకం. అయ్యా అవధాని గారు, అవధాని గారు చెప్పండి. శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు అంటారు కదా. శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు, తండ్రి మాట జవదాటిన వాడు. కానీ తండ్రి ఆచరించింది కూడా ఆచరించాలి కదా. తండ్రి 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఈయనేమో ఏకపత్ని వ్రతుడిని ఒక్క పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు? బాగుందండి, మంచి భలే ప్రశ్నలు అడుగుతున్నారు. శ్రీరాముడు ఆదర్శ పురుషుడు, పితృవాక్య పరిపాలకుడు. అలాంటిది వాళ్ళ నాన్న 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఎందుకు చేయలేదో తెలుసా అండి? వాళ్ళ నాన్న చెప్పాడు, పితృవాక్య పరిపాలకుడు కదా, వాళ్ళ నాన్న చెప్తే చేస్తాడు, చెప్పలేదు కాబట్టి చేయలేదు అనమాట. తాను అనుభవిస్తున్నాడు ఆల్రెడీ 3తోటి. వద్దు నాయన నువ్వు ఏకపత్ని భర్తుడిగా ఉండు అని చెప్పాడు అనమాట. పైగా వాళ్ళ నాన్న 3 పెళ్ళిళ్ళు చేసుకుని ఎన్ని బాధలు పడ్డాడో తెలుసు కదా, అందుకే చేసుకోలేదు. అవును, అదే నేను పబ్లిక్గా చెప్పాను, ప్రైవేట్గా చెప్పలేదు. తర్వాత ప్రక్రియ అఖండ పఠనం. అయ్యా, 7వ అధ్యాయంలో 16వ శ్లోకం. చతుర్విధ. చతుర్విధా భజంతే మాం జనా సుకృతి నోర్చున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః ఉదారాः సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితः సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవः సర్వమితి సమ
మహాత్మాసు దుర్లభ కామైస్తైస్తైర్హృతజ్ఞానా ప్రపద్యంతేన్యదేవతా తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. ధన్యవాదాలండి, చాలు. ఇప్పుడు అవధాని గారికి ఈ పృచ్ఛకులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వరుసగా పద్యాలు చెప్పొచ్చు, మధ్యలో ఏదైనా అడ్డురాడు హాయిగా అప్రస్తు ప్రసంగి. ఎందుకంటే వరుసగా పద్యాలు చెప్పు. అలా కాదండి, ఈ ప్రక్రియ ధారకి పరీక్ష. అవధానికి వెంటనే ఆ శ్లోకాలు చెప్పగలరా లేదా అనేటువంటి దాని పరీక్ష. మిమ్మల్ని ఆ ధారలో కొట్టుకెళ్ళిపోయేలా చేస్తారు. అది ఆనందం. తర్వాతి అంశం విలోమ పఠనం. శ్రీ భాస్కర్ గుప్త గారు 12వ అధ్యాయం 13వ శ్లోకం. 12వ అధ్యాయం 13వ శ్లోకం. సమదుఃఖ సుఖ క్షమి నిర్మమో నిరహంకార మైత్ర కరుణ ఏవచ అద్వేష్ట సర్వభూతానం. పెద్దవాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి దాని వివరణ చెప్తే బాగుంటుంది. ఇది 12వ అధ్యాయంలో 13వ శ్లోకం. ఈ అధ్యాయంలో భక్తి యోగం దీని పేరు. నిజమైన భక్తుడు ఎవరో ఈ అధ్యాయంలో చాలా వివరంగా చెప్పారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి చూసారా, మనం ఏదన్నా కావాలంటే లక్షణాలు అంటాం. ఆ లక్షణాలన్నింటినీ కూడా చాలా వివరంగా చెప్పారు. 13వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు ఈ అధ్యాయంలో భక్తుడి యొక్క లక్షణాలు చెప్తారు. ఆ లక్షణాలు ఉన్నటువంటి వారే నిజమైనటువంటి భక్తులు. అంతేగాని నేను రోజు గుడికి వెళ్తున్నానండి, రోజు కొబ్బరికాయ కొడతానండి, రోజు అర్చన చేస్తానండి, రోజు పూజ చేస్తానండి, మా ఇంట్లో ఎంత పెద్ద విగ్రహం ఉందండి, అంత ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన సరిగ్గా లేకపోతే అతను భక్తుడు కాడు. కృష్ణుడు ఈ శ్లోకంలో చాలా వివరంగా చెప్పారు. అద్వేష్ట సర్వభూతానాం. అయ్యా అవధాని గారు, అద్వేష్ట సర్వభూతానాం. మిమ్మల్ని నేను ద్వేషించను, అడగండి. ఇప్పుడు రాధాకృష్ణులు ప్రేమికుల చిహ్నంగా గుర్తిస్తారు కదా. మీకు చీటీ ఇచ్చారు, చీటీ ఇచ్చారు. అప్రస్తుత ప్రసంగంలో కూడా కాపీ కొడుతున్నారు మీరు. అయితే రాధాకృష్ణులు వాళ్ళు ఇచ్చారు ఏమో, వారికి ఎవరో కృష్ణుడు ఇచ్చాడు, రాధ కాకుండా వేరే సత్యభామ రుక్మిణి కాకుండా రాధ ఉందేమో అందుకు ఇచ్చారు. రాధకు మాత్రమే ప్రేమను పంచితే రుక్మిణి సత్యభామలకు అందించలేదా ప్రేమ? వారి సంగతి ఏంటి పాపం? రాధకు మాత్రమే ప్రేమ పంచితే రుక్మిణి సత్యభామలకి ఎక్కడే ఉంది వచ్చేసింది సమాధానం. రాధకి ప్రేమ పంచాడు, రుక్మిణి సత్యభామలకి పెంచాడు. ఒక్క అనౌన్స్మెంట్. శ్రీ ఈరోజు ఈ సభకు పార్వతీపురంలో ఉన్నటువంటి విశిష్ట వ్యక్తి, హిందీ ఆచార్యులు, ఎంతోమందిని మన ఎన్నో రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి హిందీ విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి మహాపండితులు, హిందీ ప్రాచార్యులు. తర్వాత పార్వతీపురంకి అన్ని రకాల ప్రక్రియలను కూడా పరిచయం చేసి సాహిత్య పోషణ చేస్తున్నటువంటి వ్యక్తి. మొట్టమొదటిగా విజయనగరాన్ని విడిచిపెట్టినట్లయితే ఉత్తరాంధ్రలో మొట్టమొదటిగా ఉత్తరాంధ్రుని చేత శతావధానం చేయించినటువంటి వ్యక్తి డాక్టర్ మంచిపల్లి శ్రీరాములు మేష్ గారు. వారికి స్వాగతిస్తున్నాను. వారు నా చేత 2002లో డిసెంబర్ 26, 27, 28 3 తేదీల పాటు మహాశతావధానం చేయించారు. వారిని వేదిక మీదకి సాధారణంగా సన్మాన కార్యక్రమం అప్పుడు వారు ఈ అవధానాన్ని ఆస్వాదించి తర్వాత వారి చేతుల మీద వారికి ఒకసారి స్వాగతం పలుకుతున్నాం. సగౌరవంగా అవధానికి సన్మానించే వేళ వేదికపైకి ఆహ్వానిద్దాం. నమస్కారం. తర్వాత అధ్యాయ వివరణం. ఇందులో ఇంకా అవ్వలేదు, అక్కడ ద్వేషం పూర్తయింది, తర్వాత ఉన్నాయి. అద్వేష్ట సర్వభూతానం. నిజమైన భక్తుడు ఎవరంటే ఎవరిని ద్వేషించకుండా ఉండేవాడు. తనకన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి అని ఎదుటి వ్యక్తిని ద్వేషించకూడదు. తనకన్నా ఎక్కువ సంపాదించేశారని ఎదుటి వారిని ద్వేషించకూడదు. అలాగే తనకన్నా ఎక్కువ చదువుకున్నాడని లేదా తనకన్నా ఎక్కువ గౌరవాలు పొందుతున్నాడని ఎదుటి వ్యక్తిని ద్వేషించకూడదు. మొత్తానికి ఏ ప్రకారంగానూ ఎవరిని ద్వేషించకూడదు. అందరూ కూడా నా బంధువులే అనేటువంటి భావన ఉంచినప్పుడు ద్వేషం కలగదు. అందరూ కూడా మన వాళ్ళైతే మన వాళ్ళని మనం ద్వేషించుకుంటామని చెప్పండి. అందుకనే వసుధైవ కుటుంబకం అని చెప్పారు. అద్వేష్ట సర్వభూతాన మైత్ర.
ఆ మిత్రభావం, నా మిత్రుడు, మా మిత్రుడికి మనం వెనక నుండి వెన్నుపోటు పడవడాన్ని చూడం. మన మిత్రుడు ఎందుకంటే మనకి సినిమాల థియేటర్లకి అయితే మనకి టికెట్ తీస్తాడు. అది నా వైపు చూపిస్తున్నారు వేలు, వెన్నుపోటు పడవడానికి చూడడం నా వైపు వేలు చూపిస్తున్నారు. బాగానే గ్రహించుకున్నారు. తథాస్తు. మైత్ర కరుణ ఏవచ, కరుణ, జాలి మొదలైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు. నిర్మమ, నిరహంకార, అహంకారం మమకారం లేనటువంటి వాడు. ఇది చాలా క్లియర్గా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అండి. మనం ఈ విధంగానే ఉండిపోతున్నాం. మనం భగవంతుడి తత్వాన్ని తెలుసుకోలేకపోవడానికి కారణం ఒకటే, అహంకారం. నాకు అన్నీ తెలుసు అనుకోవడం. చాలా గ్రంథాలు చదివితే అప్పుడు తెలుస్తుంది నాకు ఏమీ తెలియదని. చాలా తెలుసుకున్న తర్వాత నాకేం తెలియదని తెలుస్తుంది. నిన్న అవధాని గారు చెప్పారు, ఇక్కడ అపర్ణ గారు చెప్పారు. ఆ ప్రకారంగా ఏంటంటే మమకారం అహంకారం లేనటువంటి వాడు ఎవరైతే నన్ను ప్రార్థిస్తాడో వాడే నిజమైనటువంటి భక్తుడు అని చెప్పారు. అందుకే నాకేం తెలియదు, నన్ను ద్వేషించకండి. తర్వాత ప్రక్రియ, తర్వాత అధ్యాయ వివరణం. 4వ అధ్యాయం. 4వ అధ్యాయం పేరు జ్ఞాన కర్మ సన్యాస యోగం. ఇందులో 42 శ్లోకాలు ఉన్నాయి. జ్ఞాన కర్మ సన్యాస యోగం, ఇందులో 42 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో చాలా ప్రసిద్ధమైన శ్లోకాలు చాలా ఉన్నాయి. పరిత్రాణాయ సాధూనాం, యదా యదా హి ధర్మస్య, అలాగే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అది కూడా బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి. ఇటువంటి శ్లోక రత్నాలు కలిగినటువంటి రత్న గర్భ ఈ అధ్యాయం. ఈ అధ్యాయంలో 42 శ్లోకాల్లోనూ కూడా వివిధ రకాలైనటువంటి తపస్సుల గురించి చెప్పారు. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞ యోగయజ్ఞాస్తథాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయ సంశిత వ్రత, అనేక యజ్ఞాల గురించి చెప్పారు. అలాగే కృష్ణుడు తాను అవతార విశేషాలను చెప్తాడు. అర్జునుడు అడుగుతాడు, ముందు కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఇప్పుడు నేను నీకు చెప్తున్నటువంటి ఈ జ్ఞానం ముందు సూర్యుడు దగ్గర నుండి ఆ ప్రకారంగా వచ్చింది ఇంద్రుడికి, ఆ ప్రకారంగా చెప్పుకుంటూ వస్తే నేనే చెప్పానని కృష్ణుడు చెప్తే అర్జునుడు అంటాడు, నీవు ఇప్పుడు ఉన్నావు కదా, నువ్వు అప్పుడు ఎలా ఉన్నావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు అర్జునుడు ఏం చెప్తాడంటే, నాకు చాలా జన్మలు గడిచాయి, నీకు చాలా జన్మలు గడిచాయి, నాకు ఏమేం జన్మలు గడిచినాయో నీకు ఏమేం జన్మలు గడిచినాయో అన్నీ నాకు తెలుసు, నీకేమీ తెలీదు, కాబట్టి నేను చెప్తున్నాను ఈ జన్మల విశేషం చూపిస్తున్నారు. అయ్యా అవధాని గారు ఆ ప్రకారంగా చెప్పుకుంటూ వచ్చి తాను ధర్మ సంస్థాపన కోసం అవతారాన్ని ధరించాననే విషయాన్ని చెప్తాడు. చెప్పండి. ఇప్పుడు దీనికి ఇంత మంచి పేరు, అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని స్థాపించడానికి కృష్ణ పరమాత్మ అవతారాన్ని సార్ ఇంత మంచి పేరు పెట్టారు ఈ యోగానికి. కానీ ఒక యోగానికి విభూతి అంటే బూడిద, బూడిద యోగం అని పెట్టారేంటి? పెట్టక విభూతులేనే మొత్తం ఉందండి, విభూతులేనే మొత్తం ఉంది. విభూతిర్భూతిరైశ్వర్యం అనిమాదికమష్టధ అని అమరకోశంలో చెప్తారు. విభూతి అంటే మీరు అనుకున్నట్టు ఆ విభూతి కాదు, ఐశ్వర్యం, పరమాత్మ యొక్క వైభవం ఇదంతా. అమ్మా ఇవన్నీ జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే అప్రస్తుతంలో ఈ విషయాలు వచ్చినా సరే అందులో మూలార్థం ధర్మార్థమే. అది మన హిందూ మతం యొక్క, హిందూ దేశం యొక్క గొప్పతనం. కాబట్టి ఆ హిందూ మతానికి మనం ఎప్పుడూ కూడా బద్ధులై ఉండాలి. ఇప్పుడు అక్షర దర్శనం. దండిభట్ల దత్తాత్రేయ. పునః నమస్కారం. ఈ 3 రోజులు మాకు ఆడపెళ్లివారు మగ పెళ్లివారిని ఎలా చూసుకుంటున్నారో అంతకన్నా బాగా చూసుకుంటూ ఈ ఆతిథ్యం విషయంలో ఈ కార్యకర్తలు తమ యొక్క స్థాయిని కూడా మరిచి మాకు ఇంత బాగా చూస్తున్నందుకు మరోసారి పునః నమస్కారాలు తెలియజేస్తూ. అయ్యా ఈ విషయంలో ఒక మాట చెప్పాలి, నేను ఒక మాట చెప్పేస్తాను. ఈ మాకు టిఫిన్లు ఏర్పాట్లో చేయడంలో కూడా అవధానాన్ని ప్రకటిస్తున్నారు నిర్వాహకులు. మొదటి రోజు ఇడ్లీ గారి పెట్టారు, రెండో రోజు ఇడ్లీ పూరి పెట్టారు, మూడో రోజు ఇడ్లీ గారి పూరి కూడా పెట్టారు. అందులో కూడా అవధాన వారికి మా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాం. ఇప్పుడు నా అంశానికి వస్తే 5వ అధ్యాయం 7వ శ్లోకం
మొదటి పాదం 6వ అక్షరం. 5వ అధ్యాయం 7వ శ్లోకం మొదటి పాదం 6వ అక్షరం. ఐదవ అధ్యాయం 7వ శ్లోకం మొదటి పాదం 6వ అక్షరం. షు కొట్టాలి. శుక్తిలో షు అంతే మెలికలు సార్. ముత్యం ముత్యం ఆ శ్లోకం కూడా ముత్యం. శుభ్రములో సు మీకు లేనిది. బాగానే ఉన్నాను, శుభ్రంగా ఉన్నాను, నేను చక్కగా ఉన్నాను. ఒకసారి ఆ శ్లోకం ఒక్కసారి 5వ అధ్యాయం 7వ శ్లోకం. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. ఈ విధంగా మీ అందరి కరతాళ ధ్వనులతో 2వ వృత్తి పూర్తయింది. అవధాని గారు 2 రౌండ్లు వేసుకున్నారు. అవధాని గారు 2 రౌండ్లు వేసుకున్నారు. 2 కాకపోతే 20 అన్నా వేస్తాం. ధార్మిక చైతన్యాన్ని అందరికీ కలిగించడం కోసం ఎన్ని రౌండ్లు అన్నా వేస్తాం. మొత్తం విశ్వాన్ని సరౌండ్ చేస్తాం. అయ్యా, కృతయుగంలో ధర్మం 4 పాదాలు, 4 సార్లు అవతారం ఎత్తారు పరమేశ్వరుడు. త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలు, 10,000 సంవత్సరాలు త్రేతాయుగంలో జీవించారు. ద్వాపర యుగంలో 2 పాదాలు ధర్మం, తను స్వయంగా వచ్చి గీత బోధించారు. మరి కలియుగంలో రావడానికి ఎందుకు భయపడుతున్నారు పరమాత్ముడు? ద్వాపరయుగ అంతంలో గీత బోధించి ఆయన 130 సంవత్సరాలు జీవించి వెళ్ళిపోయారు. కానీ కలియుగంలో ఇంటింటికి ఒక రావణాసురుడు, ఇంటింటికి ఒక భస్మాసురుడు ఉన్న రోజుల్లో ఆయన ఎందుకు భయపడుతున్నాడు? వాళ్ళకి భయపడుతున్నాడా? ఎందుకు రావడం లేదు? ఎందుకు మనకు ఆయన స్వయంగా అవతారం ఎత్తడం లేదు? చెప్పండి. అంటే భగవంతుడు స్వయంగా అవతారం ఎందుకు ఎత్తట్లేదు? 4 పాదాలు ధర్మం ఉన్నప్పుడు అవతారం ఎత్తారు, 3 పాదాలు ఉన్నప్పుడు అవతారం ఎత్తారు, 2 పాదాలు ఉన్నప్పుడు అవతారం ఎత్తారు, 1 పాదం ఉన్నప్పుడు వచ్చి చాలా చక్కని ప్రశ్న. ఉద్ధరించడానికి ఎందుకు రావడం లేదు? చెప్తా గీత ఆధారంగానే చెప్తా. ఈ 3 యుగాల్లో త్రేత ద్వాపర కృత యుగాల్లో కూడా అవతారాలు ఉన్నాయి. కలియుగంలో ఎందుకు లేవంటున్నారు? ఏ అవతార కాలంలోనైనా ఆ అవతారం చాలించేసిన తర్వాత ఆ అవతారం యొక్క వైశిష్ట్యం కలియుగంలో బాగా తెలియబడుతుంది. కలియుగంలో అవతారం ఎత్తలేదు అని మనం ఎలా చెప్పగలం? అది మొదటి ప్రశ్న. అవజానంతి మామ్మూఢ మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమావ్యయం అనుత్తమం అని 7వ అధ్యాయంలో చెప్తారు కృష్ణ పరమాత్మ. 7వ అధ్యాయంలో 24 అవజానంతి కదా, అవజానంతి 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలో 11వ శ్లోకం. అవజానంతి మామూఢ మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం మోఘాష మోఘ కర్మాణు అని అక్కడ చెప్తారు. అలాగే 7వ అధ్యాయంలో కూడా చెప్తారు ఇదే విషయం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ పరంభావమజానంతో మమావ్యయమనుత్తమం అని. ఈ యుగంలో కూడా మన మధ్యనే భగవంతుడు అవతరించి తిరుగుతూ ఉండొచ్చేమో, మనం ఎలా చెప్పగలం? ప్రతి మానవుల్లో ఉన్నటువంటి శక్తి భగవంతుడే. మనం ఆ వ్యక్తిని శక్తిగా కాకుండా ఎందుకు వ్యక్తిగానే చూస్తున్నాం? ప్రతి మంచి పని చేసిన వాడు కూడా భగవంతుడిలా వచ్చాడంటామే మనం. మనకు ఇప్పుడు బాగా తీవ్రంగా ఆకలి వేసి మనం అలమటించిపోతున్నప్పుడు ఎవరో మనకి 2 మెతుకులు పెడితే మనం ఏమంటాం? భగవంతుడిలా వచ్చాడంటాం. కాబట్టి భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. కాబట్టి అది అవుతుందండి.
అవుతుంది. కానీ అక్కడ ధర్మస్థాయి ఎక్కువగా ఉంది కాబట్టి అందరూ ధార్మికంగా ప్రవర్తించి అందరూ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని దర్శించి ప్రతి ఒక్కరూ కూడా శక్తిని దర్శించారు కాబట్టి అక్కడ తెలియబడలేదు. ఏమో అక్కడ తెలిసిందో తెలియబడలేదో అని మనం ఇప్పుడు ఎలా చెప్పగలం? మనం ఎప్పుడూ కూడా దేశత కాలత వస్తుత అపరిచ్ఛిన్నంగా ఉండేటువంటిది పరమాత్మ. మనం పరిచ్ఛిన్నలో అంటే దేశం, మనం ఈ దేశంలో ఈ ప్రదేశంలో ఉంటే నేను ఇప్పుడు తిరుపతిలో ఉండలేను, కానీ భగవంతుడు అలా కాదు, ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంటాడు. అలాగే కాలత, నేను ఈ కాలంలో ఇప్పుడు టైం ఎంత అవుతుందండి, ఈ కాలంలో ఇక్కడ ఉంటే నేను ఇంకో చోటన ఉండలేను, అలాగే భూతకాలంలోకి నేను వెళ్ళలేను, భవిష్యత్ కాలంలోకి నేను వెళ్ళలేను. కానీ భగవంతుడు కాలాన్ని తన యొక్క అధీనంలో ఉంచుకున్నటువంటి ఒక గొప్ప శక్తి, కాలానికి అపరిచ్ఛిన్నంగా ఉన్నటువంటి వాడు. అలాగే వస్తుత, మనం ఒక వస్తువుని ఇంకో వస్తువుగా మనం మార్చలేం, స్థూలాన్ని సూక్ష్మంగా మార్చలేం. కానీ భగవంతుడు అలా కాదు, ప్రతి వస్తువును తానై ఉంటూ తానుగా అన్నిటిలోనూ కూడా వ్యాపించిపోయి తానులా అన్నిటినీ కూడా మార్చుకోగలిగేటువంటి శక్తి కలిగిన వాడు. కాబట్టి మనం చెప్పలేం ఆ విషయాన్ని, అదంతా కూడా భగవంతుడి లీల. కాబట్టి వచ్చినటువంటి వ్యక్తి ఎవరినన్నా కానీ మనం చులకన భావంతో చూడకూడదు, ప్రతి ఒక్కరిని కూడా ఒక గౌరవ భావంతో చూడాలి. ప్రతి వ్యక్తిలోనూ ఉన్నటువంటి శక్తిని మనం ఆరాధించాలి. అప్పుడే మనం మానవత్వంలో ఈశ్వరత్వాన్ని దర్శించగలుగుతాం. అప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి మనకు అవతార స్వరూపుడిగా కనిపిస్తాడు. అది అవధానికి అప్రస్తుత ప్రసంగి కనిపించినట్టుగా అవధాని గారికి అప్రస్తుత ప్రసంగికులు అలాగే కనిపిస్తారు ఇప్పుడు. అంతేనండి. మరి ఆత్మవత్ సర్వభూతాని అంతే పరమాత్మ చెప్పిన మాటే. చాలా అద్భుతమైనటువంటి వేదాంత ప్రవచనం కూడా ఈ భగవద్గీత అవధానంలో అంతర్భాగంగా కొనసాగింది. నిజంగా అప్రస్తుత ప్రసంగానికి విషయంకి వస్తే, ఒక రావణాసురుడిని చంపడం కోసం రామావతారం వచ్చింది, ఒక హిరణ్యకశ్యపుని చంపడం కోసం ఒక నరసింహావతారం వచ్చింది, ఒక బలిని అణగదొక్కడానికి ఒక వామనావతారం వచ్చింది. ఇప్పుడు ఇంటింటా రావణాసురుళ్ళే, ఇంటింటా కంసులే, ఊరూరా హిరణ్యకశ్యపులే. మరి ఎన్ని అవతారాలు ఎత్తాలి స్వామి? అట్లా అన్ని రకాలుగా ఎత్తలేక మానవ రూపంలోనే అనేక విధాలుగా అనేక గుణాలుగా అన్నీ తానై ఉంటూ ఎక్కడెక్కడ అణచాలో అక్కడక్కడ అణచడానికి, అక్కడక్కడ ఉద్ధరించడానికి తాను అవతరిస్తూనే ఉన్నాడు. అవతరణ అంటే దిగి రావడం కదా, ఆయన దిగి వచ్చి అనేక రూపాల్లో ఉంటున్నాడు. భగవంతుడు లేడు అనుకున్న వారికి కనిపించడు, ఉన్నాడు అనుకున్న వారికి అంతటా కనిపిస్తాడు. ఇది మనకు భగవద్గీత చెప్తుంది. ఒక్క చిన్న విషయం, యుగాల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయం చెప్తా. కృతయుగంలో దేవతలు ఒక లోకంలో, రాక్షసులు ఒక లోకంలో ఉండేవారు. ఇద్దరు వచ్చి యుద్ధం చేసుకున్నారు, అయిపోయింది. ద్వాపర యుగంలో తర్వాత త్రేతాయుగంలో సముద్రానికి అటుపక్కన ఒకళ్ళు ఇటుపక్కన ఒకళ్ళు ఉన్నారు. సముద్రానికి అటుపక్క రాముడు, ఇటుపక్కన రావణుడు. వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకున్నారు, ధర్మం గెలిచింది. అలాగే ద్వాపర యుగానికి వచ్చేసరికి ఈ దానవులు అంటే రాక్షసులు, దేవతలు ఇద్దరు కూడా ఒకే కుటుంబంలోకి వచ్చారు. కలియుగంలోకి వచ్చేసరికి ఆ రాక్షసత్వము, దేవత్వము, దైవత్వము రెండు కూడా మనలోకే వచ్చేసింది. అందుకనే మన ఆలోచనల మధ్య కూడా ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఒకటి గుడి దగ్గరికి వెళ్ళమంటుంది, ఒక ఆలోచన గుడి దగ్గరికి వెళ్ళమంటది, ఇంకొక ఆలోచన రోజు వెళ్తాం కదా గుడిలోకి, ఏముంది సరదాగా సినిమా చూద్దాం, లేదా ఏదో వెబ్ సిరీస్ వచ్చింది కొత్తది సరదాగా చూస్తే పోలా అనిపిస్తుంది. సభకు పునఃస్వాగతం. అయితే ఈ ప్రకారంగా రెండు ఆలోచనలు మనకు వస్తాయి. ఒకటి మంచి మార్గంలో తీసుకువెళ్తుంది, ఇంకోటి చెడు మార్గంలో తీసుకువెళ్తుంది. అప్పుడు మనం చేయాల్సిన పాత్ర ఏంటంటే అక్కడే ఉంటుంది మనకి. మనం ఒక నిశ్చయ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి.
నేను ఎప్పుడూ కూడా ధర్మంగానే ప్రవర్తించాలని నేను ఉన్నప్పుడు, నేను భావించినప్పుడు నేను ఖచ్చితంగా ధార్మికంగానే వెళ్ళగలుగుతాను. కాబట్టి ఈ రెండు కూడా, రాక్షసత్వం ఈశ్వరత్వం రెండూ కూడా మనలోనే ఉన్నాయి. మనం ఏది కావాలనుకుంటామో అదే మనకు ముందు వస్తుంది. మనం ఏది కావాలనుకుంటామో అదే మన మనస్సులో తిరుగుతూ ఉంటుంది, అదే మన మాటల్లో బయటకు వస్తుంది, అదే మన కార్యరూపం దాలుస్తుంది. కాబట్టి మనం కోరుకునేటువంటిది ఏమై ఉండాలి? ఈశ్వరత్వం అయి ఉండాలి, భగవంతుడి తత్వం అయి ఉండాలి, ఒక మంచి మార్గం అయి ఉండాలి. ఆ ప్రకారంగా ఒక మంచి మార్గాన్ని భగవద్గీత ద్వారా మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. నిజంగా అలా చేయగలిగితే ఇవాళ ఇక్కడున్న వాళ్ళలో ఏ చిన్న మార్పు అయినా రాగలిగితే, అంటే ఇంత లేదని కాదు, ఇంకా ఏదైనా మార్పు రాగలిగితే, మన పిల్లలకు ఈ విద్య అందించాలనే తలంపు కలిగితే ఇవాళ జరిగిన ఈ అవధానం సార్థకమైందని భావిస్తూ ఇక్కడున్న పండితులందరి సాక్షిగా ప్రకటిస్తూ ఉన్నాం. చివరిగా ఒక మాట ఇంకా ముగించేస్తానంటున్నారు. ఇప్పటి వరకు చెప్పినటువంటి శ్లోకాలు కానీ వాటి వివరణ కానీ నాకు తెలుసున్నంతలో నేను చెప్పాను. మీ అందరూ కూడా ఇక్కడ విజ్ఞులు ఎంతోమంది ఉన్నారు. నాకు తెలిసినంతలో నేను చెప్పడానికి ప్రయత్నించాను. ఇందులో ముఖ్యంగా బంకుపల్లి రమేష్ శర్మ గారికి, ఇక్కడ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అప్రస్తుతం వారికి ప్రత్యేకించి నమస్కారాలు. రాష్ట్రీయాలకి అందరికీ కూడా నమస్కారం. స్వస్తి. హరి ఓం. సభకు మరొకసారి నమస్కారం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మా గురువు గారు రాయగడ మున్సిపల్ హై స్కూల్లో, ప్రస్తుతం అది ప్రభుత్వ ఉన్నత పాఠశాలగా అయింది. ఆయన పేరు ముచ్చేటి సుబ్బారావు గారు. ఆయన 21 సంవత్సరాలు మున్సిపల్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేశారు. ఆయన లెక్కల్లో, తెలుగులో, ఒడియాలో, సంస్కృతంలో, తెలుగులో మహాపండితులు. మరొక విషయం ఏమిటంటే, మా ప్రార్థనా భాగంలో మన 701 శ్లోకం కాకుండాను, అంటే హైదరాబాద్ గీతా ప్రచారం వాళ్ళు నిర్దేశించిన 12 శ్లోకాలని మా ప్రార్థనా భాగంలో ఒకరిగా చేసి పిల్లల చేత మేము కంఠస్థం చేయించామండి. దగ్గర దగ్గర 12 సంవత్సరాలు దాన్ని మేము అమల్లో ఉంచాము. అది నేను ఆయన పేరు చెప్పడానికి మా గురువు గారు, ఆయనకి ఈరోజు తలుచుకోవడం ఎంతైనా ముఖ్యం. అలాంటి మహానుభావులు ఆయన స్వర్గంలో హాయిగా ఆనందంగా ఉంటారని నేను భావిస్తున్నాను. నాకు ఏ అవకాశం కల్పించిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయ్యా, పార్వతీపురం వాస్తవ్యులు శ్రీ మంచుపల్లి శ్రీరాములు గారు, వారిని హిందీ ప్రాచార్య, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య అయ్యా మీరు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ సభకు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి బ్రహ్మశ్రీ భాస్కర భట్ల వారు తమ సందేశాన్ని అందిస్తారు. అలాగే అధ్యక్షుల వారి మలి పలుకులు ఉంటాయి. వేదికపైకి అతిథిగా విచ్చేసినటువంటి శ్రీరాములు గారు వారు కూడా మాట్లాడతారు. వారు కూర్చున్నారు. హరి ఓం. సభా సరస్వత్యై నమః. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. సభా సరస్వతికి నమస్కారం. మనందరికీ అవధానంలో ఒక ప్రక్రియ మాత్రమే తెలుసు. ఈ గీతావధానం కొత్తది. అయితే
ఇందులో కొన్ని విషయాలు స్పృశించాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. అందరికీ ఒక అభిప్రాయం ఉంది, గీతావధానం అంటే ఫలానా ఇన్నో అధ్యాయంలో ఇన్నో శ్లోకం చెప్తారు, లేకపోతే ఇన్నో అక్షరం చెప్తారు. ఇది సామాన్య విషయం మాత్రమే. కానీ ఆ అధ్యాయంలో ఏ విషయం ఉన్నది, ఏ అంశం ఉన్నది, ఏ విషయాన్ని ఎంతవరకు చర్చించాలి, ఇది తాత్విక దర్శనము అంటారు దీన్ని. అంటే గీతా తత్వాన్ని ఒక్కసారి నువ్వే వినాలి. గీతా తత్వాన్ని ఆకళింపు చేసుకున్నటువంటి చిరంజీవి ఉమామహేశ్వరరావుని అందరం కూడా కరతాళధ్వనుల ద్వారా ఆశీర్వదిద్దాం. తాత్విక దర్శనం చేస్తే కానీ ఆ శ్లోకాలు కంఠస్థం అందరికీ వచ్చేస్తాయండి. శ్లోకాల కంఠస్థం రావడం పెద్ద విశేషం కాదు, అలాగే వచ్చేస్తాయి. కానీ ఏ శ్లోకం తాలూకా భావం ఏంటి అది ఈ వయస్సులోనే తెలుసుకున్నారు కనుక ఇంకా అద్భుతంగా జీవన గమనంలో సాఫల్యం, జీవన సాఫల్యం అవార్డు గురించి నేను మాట్లాడట్లేదు. జీవన సాఫల్యం ఏంటంటే గీతా తత్వార్థ బోధన జరిగింది, దాన్ని అన్వయించుకొని జీవిత గమనాన్ని సాగిస్తారని, ఆ కన్న తల్లిదండ్రులు నిజంగా ధన్యులైపోయారని, అతనిలో బ్రహ్మత్వము బ్రాహ్మణత్వము ఇలాగే కొనసాగాలని సభాముఖంగా తెలియజేస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని వేదంలో సౌభాగ్యం సౌశీల్యం మాతృపుణ్యేన పితృపుణ్యేన చాతుర ఔదార్యం వంశపుణ్యేన ఆత్మపుణ్యేన భాగ్యవాన్ అంటాడు. మంచి వ్యక్తిత్వం వచ్చింది అంటే అది నీ పుణ్యం కాదు నాన్న, తల్లిగారి తాలూకా పుణ్యం నీకు వచ్చేసింది. చక్కని వాక్పడుత్వం వచ్చింది, ఎవరిదది? తండ్రి గారిది. మంచి ఉదార స్వభావము, 10 మందిని కలుపుకోవాలి, 10 మందితో కలిసి పనిచేయాలి అనే భావము, 10 మందికి ఇవ్వాలి, 10 మందికి పెట్టాలనేటువంటి భావన వచ్చింది అంటే వంశం తాలూకా పుణ్యం. ఏమండి ఇన్ని ఉన్నాయి, అందరూ అన్నీ చెప్పారు, మరి నాదేం లేదా అని ప్రశ్న వస్తుంది. ఆత్మపుణ్యేన భాగ్యవాన్, గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలం వల్ల అటువంటి తల్లి, అటువంటి తండ్రి, అటువంటి వంశంలో జన్మించి నువ్వు గొప్పవాడు అయ్యావని చెప్పి ఇవి నీకు పరిపూర్ణంగా ఉండాలని అన్వయిస్తూ మళ్ళీ పునః శతమానం భవతి అంటూ స్వస్తి. ఈ కార్యక్రమం ఇక భోజనాలకు సమయం దగ్గరికి వచ్చింది కనుక విరమిద్దాం. ఎంఎస్వి గంగరాజు గారు వారు ప్రత్యేకించి బరంపురం నుంచి ఇక్కడికి విచ్చేశారు, హైదరాబాద్ నుంచి వచ్చారు ప్రత్యేకించి. ఈ కార్యక్రమ రూపకల్పనలో వారిదే కీలకమైనటువంటి భూమిక. వారు అవధానిని శాల్వాతో అలాగే ఇంకా వారు సత్కరిస్తారు. ఈ సత్కార కార్యక్రమంలో వారి స్పందన కూడా విందాం, వారు సత్కరించవలసిందిగా కోరుతున్నాను. హైదరాబాద్ నగరంలో ఈ బాబా అవధానం చేస్తే ప్రేక్షకుల నుంచి కూడా విపరీతమైన స్పందన అక్కడ వచ్చింది. చాలామంది చాలా విధాలుగా అబ్బాయిని ఆశీర్వదించారు, అనేక ప్రాంతాల్లో అవధానాలు ఏర్పాటు చేశారు, అనేక విధాలైనటువంటి సత్కారాలు కూడా జరిగాయి. అలాగే ఇక్కడ కూడా ఉన్నటువంటి పారిషదులలో ఈ అవధానం మీ గ్రామాల్లో కానీ లేకపోతే మీ ప్రాంతాల్లో కానీ చేయదలుచుకుంటే తప్పకుండా చిరంజీవి ఉమామహేశ్వరుని సంప్రదించవచ్చు. ఇలాంటి విద్యార్థులను ప్రేరేపించడం కోసం ఇలాంటి విద్యార్థితో అవధానాలు ఏర్పాటు చేయవచ్చు. ఉత్కళాంధ్ర బ్రాహ్మణ సేవా సమాజం వారు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి ఉమామహేశ్వరరావు భగవద్గీతావధానాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంగా శ్రీ ఎంఎస్వి గంగరాజు గారు ఈ బాలావధానిని ఇతోధికంగా సత్కరిస్తున్నారు. శ్రీ
చిరంజీవి ఉమామహేశ్వర్ ఇటువంటి అవధానాలు ఇంకా ఇంకా చెయ్యాలని, భగవద్గీత ఈ విధంగా ప్రాచుర్యం ఇంకా పొందాలని ఆశిస్తూ అతన్ని అభినందిస్తున్నాను. ఇదిగో ఇవాళ కార్యక్రమంలో రాష్ట్రీకుడిగా పాల్గొన్నటువంటి దత్తాత్రేయ శర్మ గారు నగదుతో సత్కరించారు. ఈ సందర్భంగా నేను చేసిన డాక్టరేట్ పిహెచ్డి పుస్తకాన్ని ముద్రించాను, శ్రీరామ వాణి. దానిని నేను ఆయనకి ఆశీర్వదిస్తూ ఇది బహుకరిస్తున్నాను. కృష్ణవాణిని వినిపించిన ఈ చిన్నవాడికి రామవాణిని అందిస్తున్నారు బాబురావు గారు. చిరంజీవి ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు గారిని చిన్నవాడు ఆశీర్వదిస్తూ నేను రచించిన షడ్రుచులు అనే వచన కవిత్వాన్ని అతనికి బహుమతిగా అందజేస్తున్నాను. ఇంకా ఎన్నెన్నో అవధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు కూడా చేయాలని కోరుకుంటున్నాను. అయ్యా, ఈ యొక్క గీతావధాన సభని దిగ్విజయం చేసినటువంటి ప్రాశ్నికులకి, అధ్యక్షం వహించినటువంటి దుశతావధాని గారు మరడాన్ శ్రీనివాసరావు గారికి, ముఖ్య అతిథిగా మంచి విశేషాలన్నీ తెలియజేసినటువంటి శ్రీ భాస్కర భట్ల శ్రీరామశర్మ గారికి, అలాగే మేము పిలవగానే ఆత్మీయ అతిథిగా వేదిక మీదకి వచ్చినటువంటి హిందీ ప్రాచార్య మంచుపల్లి శ్రీరాములు గారికి, అలాగే ఇక్కడుండే వచ్చినటువంటి బరంపురం నుంచి వచ్చిన ఎంఎస్వి గంగరాజు వారికి, ఇలాగే అక్కడ ఉండేటటువంటి ప్రాశ్నికులందరికీ, అలాగే ఈ అవధానాన్ని ఆశాంతం వీక్షించి తరించి మీ యొక్క మనస్సుతో ఆనందించినటువంటి ప్రేక్షకులకి అందరికీ కూడా సవినీయంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ సభ ముగుస్తోంది. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు నిర్వాహకులు చెప్పినటువంటి విధంగా ఈ యొక్క ధారణ సభ అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఈరోజు ఎవరైతే ఈ యొక్క 2 సభలకి 4 సభలకి హాజరు కాలేదో వారు ధారణ సభకి వస్తే అద్భుతమైనటువంటి మహాధారణ కార్యక్రమం, మొత్తం 75 పద్యాలు, 25 సమస్యలు, 25 దత్తపదులు, 25 వర్ణనలు, వాటన్నింటినీ కూడా ఏకధాటిగా ఒకేసారి అవధాని గారు అప్పచెప్తారు. వాటిని విని తరించి ఆ యొక్క కవితామృత గంగలో మునిగితే నిరంతరమైనటువంటి సుకృతమైన పుణ్యాన్ని మనం సాధిస్తాం. కనుక అందరూ కూడా ధారణ సభకి హాజరవ్వాల్సిందిగా మరీ కోరుచున్నాం. ధన్యోస్మి. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యాం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. సర్వే